ॐ अज्ञानतिम्रान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति पदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। करोति वाचालं पङ्गुं लगयते गिरिं यत्कृपातमाहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वास्ति गतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं माह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण। సో మనము 7th క్యాంటోలో ఉన్నాం కదమ్మా. ఐదో అధ్యాయం
4 ఐదు 5 5 అయిపోయింది. 5.20 దగ్గర ఎక్కడ ఉన్నాం? 17 శ్లోకం. 17 అమ్మా. అవును. సో ఎవరితో మొదలు పెడదాం? విజయమాతాజీ బుక్ లేదా అనుకున్నారమ్మా? బాలమణి మాతాజీ మొదలు పెడదామా? హరే కృష్ణ ప్రభుజీ. పేజ్ నంబర్ చెప్పాలి ప్రభుజీ. దండాత్ ప్రణాం ప్రభుజీ. 186 మాతాజీ. 186. 186. ఒక్క నిమిషం. 17వ శ్లోకమా? ప్రభుజీ ఎవరినైనా స్టార్ట్ చేయమని, నేను నెక్స్ట్ చదువుతానే. కుసుమ మాతాజీ ఉన్నారా? కళామాతాజీ వరుస ఎవరు లేరా? భారతి మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. నేను చేయనా ప్రభుజీ? మీరు చేయండి. హరే కృష్ణ. 17వ శ్లోకము. దైతేయందచనందనవనే జాతోయం కంటకద్రుమః యన్మూలోన్మూల పరసోర్విష్ణోర్నాలయితోర్బకః. ఈ మూర్ఖుడగు ప్రహ్లాదుడు చందనవనమును కంటక వృక్షము వలె జన్మించినాడు. చందన వృక్షములను ఖండించుటకు గొడ్డలి అవసరము. అటువంటి గొడ్డలికి కంటక వృక్షము యొక్క కర్ర తగిన దండం కాగలదు. విష్ణువు అసురులమనడి చందనవనమును ఖండించడి గొడ్డలి కాగా, ఈ ప్రహ్లాదుడు ఆ గొడ్డలికి దండము వలె అయినాడు. భాష్యము. ముళ్ళ చెట్టు సాధారణముగా ఎడారి ప్రాంతంలోనే పెరుగును, కానీ చందనవనములో కాదు. కానీ షండు అమర్కుడు హిరణ్యకశిపుని దైత్యకులమును చందనవనముతోనూ భక్త ప్రహ్లాదుని గొడ్డలికి చక్కని దండముగానయ్యడి కఠోరమగు ముళ్ళ చెట్టుతోనూ పోల్చిరి. విష్ణువును వారు గొడ్డలితో సరిపోల్చిరి. దండము లేనట్టి గొడ్డలి ముళ్ళ చెట్టును కొట్టలేదు. ఈ కార్యమునకు ముళ్ళ చెట్టు నుండి తయారైన దండము గొడ్డలికి అవసరమగును. ఈ ప్రకారము దానవ నాగరికత అనడి ముళ్ళ చెట్టును విష్ణుభక్తి అనడి గొడ్డలితో నరికివేయవచ్చును. అందులకై ప్రహ్లాదుని వలె దాని అందలి కొందరు సభ్యులు విష్ణు భగవానునికి సహాయపడుచు గొడ్డలికి దండముగా మారవలసి ఉన్నది. అంతటా దానవ నాగరికత అనడి వనమంతయు నరికివేయబడును. చదవన ప్రభుజీ 18. చదవండి. 18వ శ్లోకము. ఇతి తం వివిధోపాయైర్విషయం తర్ణనాదిభిః ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపసాధనం. ప్రహ్లాదుని గురువులకు షండు అమర్కుడు ఆ బాలుని నానారీతిలో దూషించి భయపెట్టి ధర్మార్థ కామ పదములను గూర్చి బోధింపదొడగిరి. ఆ ప్రకారము వారు అతనికి విద్య గరిపిరి. భాష్యము. ఈ శ్లోకమునందు ప్రహ్లాదం గ్రాయహామాస అను పద సముదాయమును ప్రధానమైనది. గ్రాయహామాస అనగా ప్రహ్లాదుడు ధర్మార్థ కామ పదమును అంగీకరించున్నట్లుగా చేయుటకు వారు అన్ని విధములా యత్నించిరని అర్థము. మోక్ష పదమునందు అభిరుచి లేకుండా జనులు సాధారణముగా ఈ మూడింటితోనే సరిపెట్టుకుందరు. ప్రహ్లాదుని జనకుడైన హిరణ్యకశిపుడు కేవలము కనకము ఇంద్రియ భోగముల యందే అనురక్తుడై ఉండేవాడు. హిరణ్య అనగా బంగారము. ఇక కశిపు అను పదము జనుల ఇంద్రియ భోగార్థము మెత్తని పరుపులను సూచించును. కానీ ప్రహ్లాదుడను పదము మాత్రము బ్రహ్మావగాహనలోనే సదా ఆనందించువానిని బ్రహ్మబోధ ప్రసన్నాత్మగా సూచించును. కనుక ప్రహ్లాదుడనగా ప్రసన్నాత్ముడని సదా ఆనందభాగుడని భావము. ప్రహ్లాదుడు భగవదర్చన యందే సదా ప్రసన్నుడై ఉన్నను హిరణ్యకశిపుని ఆదేశానుసారము గురువులు మాత్రం అతనికి లౌకిక విషయములనే బోధించరి. లౌకికులైన వారు ధర్మపదము తన భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకొనుటకై ఉన్నదని భావింతురు. లౌకిక జీవనమును మెరుగుపరుచుకొనుటకు ఏదో వరమును బడేయుటకే లౌకికుడు దేవాలయమునకేగి వివిధ దేవీ దేవతలను పూజించుచుండెను. సులభ పద్ధతిలో ఐశ్వర్యమును బడేయుటకై
అతడు సాధువు చెంతకు లేదా నామమాత్ర స్వాముల చెంతకు వెడలుచుండెను. ఇక ఆ నామమాత్ర సాధువులు కూడా ఐశ్వర్య ప్రాప్తికి దగ్గరదారులు చూపించి వారిని తృప్తిపరుపై యత్నించుచుందరు. కొన్ని మార్లు వారేదో తాయెత్తునో లేదా ఆశీర్వాదమును వసకుచుందరు. ఇంకొన్ని మార్లు పరలౌకికులను ఆకర్షించుటకు బంగారంను సృష్టించుచుందరు. ఆ ప్రకారము చివరకు వారు తామే భగవంతుడని ప్రకటించరు. ఆర్థికాభివృద్ధిని గోరి మూర్ఖులకు లౌకికులు ఆపమంటారా ప్రభుజీ? కానీ మేడం చదివేసేయండి ఆ పారాగ్రాఫ్. లౌకికులు వారి పట్ల ఆకర్షితులగుచుందరు. ఈ మోసపూరిత పద్ధతికి పర్యవసానముగా ఇతరులు ధర్మ విధానమును అనుసరించుటకే సమ్మతించుట లేదు. ధర్మానికి బదులుగా భౌతిక పురోగతికై కష్టించి పనిచేయుడని వారు సామాన్యమునకు బోధింతరు. ఇదే ప్రపంచమంతటను కొనసాగుచున్నది. ఇప్పుడే కాదు, అనంత కాలము నుండి ఎవ్వడనూ మోక్షమునందు అభిరుచిని చూపలేదు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనునవి 4 పురుషార్థములు. కేవలము ఐశ్వర్యవంతులొకటికే జనులు ధర్మమును ఆచరింతురు. కానీ మనిషి ఎందులకే ఐశ్వర్యవంతుడు కావాలను? అది ఇంద్రియ భోగమునకే. కనుక జనులు కేవలము 3 పురుషార్థములనే అనుసరించుచుందరు. ఎవరికిని మోక్షమునందు అభిరుచి లేదు. కానీ భగవద్భక్తి మోక్షము కన్నను ఉత్తమమైనది. కనుక భక్తి యోగ విధానము ఎవరికైనానో దురవగ్రాహ్యము. ఈ విషయము భక్త ప్రహ్లాదుడే మున్ముందు వివరించును. ప్రహ్లాదుడు లౌకిక జీవన రీతిని అంగీకరించినట్లుగా చేయుటకు షండ అమర్పులు యత్నించినను నిజమునకు వారి ప్రయత్నము విఫలమే అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా? ప్రభామాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ. ప్రభామాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ. 19:20. తత ఏనం గురు జ్ఞాత్వా జ్ఞాతజేయచ తచ్చతుష్టయం శైశాంద్రం దర్శయామాస మాతృష్టామలంకృతం. అనువాదం. ప్రజానేతలను సమాధానపరచుట, లాభకరమైన పదవులిచ్చి వారిని ప్రసన్నులు చేయుట, వారిని విభజించి పాలించుట, ఆజ్ఞ మీరినప్పుడు వారిని దండించుట వంటి రాజనీతి కలాపంలో ప్రహ్లాదు తగినంతగా విద్యను భరిస్తున్నాడని కొంతకాలం గురువులు తెలిసి పిదప ఒకరోజు ప్రహ్లాదునికి అతని తల్లియే స్వయంగా స్నానమాచరింపజేసి వస్త్రాభూషణులతో అలంకరించగా వారు ఆ బాలుని అతని తండ్రి కడుపు కొనిపోయి శ్రీల ప్రభుపాదుల భాష. పాలకుడు లేదా రాజు కాబోతున్న వానికి 4 రాజనీతి నియమములు నేర్చుట అత్యంత అవసరం. రాజుకు ప్రజలకు నడుమ ఎల్లప్పుడూ విరోధం నెలకొనింది. కనుక ఎవరైనా పౌరుడు రాజుకు విరుద్ధంగా ప్రజలను రెచ్చగొట్టించి అతన్ని పిలిచి, ఈ దేశంలోకి నీవు అత్యంత ముఖ్యమైన వాడు, ఎందుకు ఏదో కొత్త కారణంతో ప్రజలు రెచ్చగొడుతున్నావు అని మంచి మాటలతో సమాధానపరచడం రాజు యొక్క బాధ్యత. అయినను ఆ పౌరుడు సమాధాన పడకున్నచో రాజు అతనికి పాలనాధికారి లేదా మంత్రి వంటి లాభదాయక ఎక్కువ జీతభత్యం లభించేది పదవి వసూకి నచ్చ చెప్పమని. అయినప్పటికీ ఆ శత్రువు ప్రజలు రెచ్చగొట్టున్నచో రాజు విరోధ పక్షంలో విభేదం సృష్టించాడు. అయినను అతడు తన ధోరణినే కొనసాగించినప్పుడు రాజు అతన్ని ఖైదు చేయుట లేదా మృత్యుదండను విధించడం వంటి కఠిన శిక్షను విధించాడు. హిరణ్యకశిపునితో నియుక్తులైన గురువులు ప్రజలను చక్కగా పాలించిన రాజనీతి నిపుణుడు అగునట్టుగా ప్రహ్లాదునికి పిచ్చి గరిపిది. 20వ శ్లోకం. పాదయో పతితం బాలం ప్రతన్యాసురః పరిశ్వాచాచిరం దౌర్యం పరమామాపనివృతం. అనువాదం. తన పిల్లవాడు పాదం చెంత వాలి నమస్సును అర్పించేటప్పుడు కాంచకుట అనురాగ హృదయుడైన తండ్రిగా హిరణ్యకశిపుడు వెంటనే అతన్ని ఆశీర్వదించి బాహుద్వయంతో ఆలింగం చేసుకున్నాడు. తనయును ఆలింగం చేసుకున్నప్పుడు తండ్రి సహజంగానే ఆనందం అనుభవించింది. హిరణ్యకశిపుడును ఆ రీతినే మహదానంద భరితాడు. 21-22 ముందుకు వెళ్దాం లేండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాలమణి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం. చదువుతాను ప్రభుజీ. 21వ శ్లోకం. ఆరోప్యాంకమవఘ్రాయ మూర్ధన్యశ్రుకలాంబుభిః ఆసించన్ వికసద్వక్త్ర
మిదమాహ యుధిష్ఠర. నారదముని పలికెను, ధర్మరాజా, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒడిలో కూర్చుండబెట్టుకుని శిరమును మూర్కొనసాగెను. అనురాగపూర్ణములగు అశ్రువులు కనుల నుండి జాలువారుచు తనయుని వికసిత ముఖమును తడుపుచుండగా అతడు ఆ పిల్లవానితో ఇట్లు పలికెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. పిల్లవాడు తండ్రి పాదముల చెంత వాలినప్పుడు లేదా శిష్యుడు గురు పాదములకు నమస్కరించినప్పుడు ఆ పెద్దలు వారి శిరమును మూర్కొని అభయము నొసుగుదురు. 22వ శ్లోకము. హిరణ్యకశిపురువాచ ప్రహ్లాదానుచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం కాలేనైతావతాయుష్మన్ యదశిక్షద్గురోద్భవాన్. హిరణ్యకశిపుడు పలికెను, పుత్ర ప్రహ్లాద, ఆయుష్మంతుడా, గురువుల వలన నీవు ఇంతకాలము అనేక విషయములను వినియుంటివి. దాని యందు ఏది సర్వోత్తమ జ్ఞానమని నీవు తలతువో దానిని ఇప్పుడు నాకు తెలుపుము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. గురువు నుండి నేర్చినదేమిటని హిరణ్యకశిపుడు ఈ శ్లోకమున పుత్రుని ప్రశ్నించెను. భక్త ప్రహ్లాదునికి 2 రకములకు గురువులుండిరి. శుక్రాచార్యుని తనయులగు షండ అమార్కులు అతని తండ్రిచే నియమితులు కాగా, మహనీయుడైన నారదమునియే ఇంకొక గురువు. ప్రహ్లాదుడు తల్లి గర్భమున ఉన్నప్పుడే ఆ గురువు అతనికి ఉపదేశము కావించి ఉండెను. తండ్రి అడిగిన ప్రశ్నకు ప్రహ్లాదుడు తన గురుదేవుడగు నారదముని వలన పొందినట్టు ఉపదేశములను సమాధానముగా చెప్పెను. ప్రహ్లాదుడు తన గురువగు నారదుని నుండి నేర్చిన సర్వోత్తమైన విషయమును తెలుపగోరగా, అతడు షండ అమార్కుల నుండి నేర్చిన రాజనీతి విషయములను గూర్చి హిరణ్యకశిపుడు వినగోరి ఉండెను. అందువలన తిరిగి భేదాభిప్రాయము పొడసూపెను. గురుదేవుడగు నారదముని వలన తానేది నేర్చెనో ప్రహ్లాదుడు తెలుపనారంభించుటతో తండ్రి తనయుల నడుమ అసమ్మతి ఇప్పుడు మిగుల తీవ్రతరమయ్యను. 23-24 చదవనా ప్రభుజీ? చాలా పెద్ద తాత్పర్యం చదవండి, తర్వాత ముందుకెళ్ళి. హరే కృష్ణ. 23-24. శ్రీ ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాద అని ఎందుకు ఇచ్చాడు ప్రభుజీ ఇక్కడ? ప్రహ్లాద అన్నారు కదా. ప్రహ్లాద వాచ అని ఉందమ్మా ఆ బుక్ లో. ప్రహ్లాద అని ఇచ్చారు అంటే ఇందులో ప్రింటింగ్ మిస్టేక్. ప్రహ్లాద 18వ శ్లోకంలో కూడా అలాగే ఉంది చూడండి. ప్రహ్లాద్ అంటే ప్రహ్లాదునికి అని 18వ శ్లోకంలో కూడా అలాగే వచ్చింది. 22లో కూడా అలాగే ఉంది. మీనింగ్స్ లో మాత్రం ప్రహ్లాద ప్రహ్లాదానే ఉంది నాకు. శ్రీ ప్రహ్లాద ఉవాచ. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇతి పుంసార్పిత విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యర్థ తన్మన్యేధీతముత్తమం. హరే కృష్ణ. ఇది శ్లోకం మనం పైన 2 లైన్లే తెలుసు ప్రభుజీ, కింద 2 లైన్లు మనకు తెలియవు. హరే కృష్ణ. భక్త ప్రహ్లాదుడు పలికెను, విష్ణు భగవాన్ని దివ్యముగు నామ రూప గుణ పరికర లీలలను గూర్చి వినుట, కీర్తించుట, వానిని స్మరించుట, ఆ దేవదేవుని పాదపద్మములను సేవించుట, షోడశోపచార విధితో అతన్ని అర్చించుట, అతనికి వందనములను అర్పించుట, అతనికి దాసునిగాగుట, ఆ భగవంతునే తన ఉత్తమ మిత్రుడని భావించుట, సమస్తమును అతనికే అర్పించుట, అనగా దేహము మనస్సు వాక్కులతో అతన్ని సేవించుట అనేది 9 పద్ధతులే విశుద్ధ భక్తి యోగమని అంగీకరింపబడినవి. ఈ 9 పద్ధతుల ద్వారా జీవితమును కృష్ణ సేవకు అంకితము కావించిన వాడు పూర్ణ జ్ఞానమును బడిసిన వాడైనందున సర్వోత్తమ పండితుడని తెలుసుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. అందుకే చాలా పెద్ద భాష్యం వచ్చింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా పెద్దది. హరే కృష్ణ అమ్మా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. భాష్యం. తాను నేర్చిన దాని నుండి ఏదో ఒక విషయమును చెప్పుమని తండ్రి అడిగినప్పుడు తన ఆధ్యాత్మిక గురువు వలన నేర్చినది సర్వోత్కృష్టమైన ఉపదేశమనియు, లౌకిక గురువులై
గురువులైన షండ అమర్కుల వలన నేర్చినటి రాజనీతి సంబంధిత విషయము వ్యర్థమనియు ప్రహ్లాదుడు భావించను. భక్తి పరేశానుభవో విరక్తే అరణ్యత్ర చ అని భాగవతము 11.2.42 ఎందు చెప్పబడినది. విశుద్ధ భక్తి లక్షణం ఇది. విశుద్ధ భక్తుడైన వాడు కేవలం భక్తితో సేవ యందు అభిరుచిని కలిగి ఉండెను కానీ లౌకిక కలాపముల యందు కాదు. భక్తి యోగ నిర్వహణకి మనుజుడు సదా కృష్ణుని గుర్చిన లేదా విష్ణువుని గుర్చిన శ్రవణ కీర్తనంలో నెలకొనవలెను. శ్రీగ్రహారాధనమే అర్చనమనబడును. అర్చనము ఏ విధంగా చేయవలెనో ఇచ్చట వివరింపబడుచున్నది. ఎల్లరకు తానే పరమ శ్రేయోభిలాషి అయిన మిత్రుడని సుహృదం సర్వభూతాను అని చెప్పిన శ్రీకృష్ణుని వాక్కులలో పూర్తి విశ్వాసం ఉండవలను. భక్తుడు శ్రీకృష్ణుని ఒక్కనినే మిత్రునిగా భావించును. అది సఖ్యం అనబడును. పుంసార్పిత విష్ణు ఇచ్చట పుంస అను పదము సకల జీవులచే అని భావము. కేవలము ఒకనొక వ్యక్తినే లేదా బ్రాహ్మణునే భక్తిత్వ సేవను వర్ణించుటకు అనుమతించవలనండి. భేదభావములు లేనే లేవు. బ్రాహ్మణుణ్ణి భక్తిత్వ సేవను వర్ణించుటకు అనుమతించవలనండి. భేదభావములు లేని లేవు. ఎవరైనాను దాన్ని చేయవచ్చును. స్త్రియో వైశ్యాస్తదా శూద్రాస్తే అపి యాంతి పరాం గతిం అని భగవద్గీత 9.32 ఎందు ద్రోవపరపబడినట్లు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అల్పజ్ఞులని భావింపబడినప్పటికీ భక్తులుగానే భగవద్ధామునకు చేరగలరు. సకామ కర్మ నిరతుడైన మనిషి కొన్ని మార్లు యజ్ఞాచరణము పిమ్మట దాని ఫలమును ఆచార ప్రకారము విష్ణువునకు అర్పించును. కానీ చెడ భగవత్యర్థ అని చెప్పబడినది. అనగా మనుషుడు ప్రత్యక్షముగానే సమస్తమును విష్ణువునకు అర్పించవలెను. ఇదే సన్యాసము, కేవలము న్యాసము కాదు అనబడెను. త్రిదండి సన్యాసి అయిన వాడు మనోవాక్యములను సూచించు త్రిదండమును ధరించి ఉండును. వీటన్నింటినీ విష్ణువునకు అర్పించినప్పుడే మనిషి భక్తియుత సేవను ఆరంభించగలడు. సకామ కర్మరతుడు తొలుత ఏకో పుణ్య కార్యములను చేసి పిదప వాటి ఫలములను మర్యాద ప్రకారం విష్ణువుకు అర్పించరు. కానీ నిజమైన భక్తుడు మాత్రము తొలుత మనోవాక్యములతో శ్రీకృష్ణునికి శరణుజొచ్చి ఆ పిదప శ్రీకృష్ణుడు కోరినట్లుగా తన దేహమును, మనస్సును, వాక్కులను కృష్ణ సేవలో వినియోగించును. శ్రీల భక్తి సిద్ధాంత హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. హరే కృష్ణ. కళామాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు తమ తథ్య టీకాయందు ఈ వివరణము నిచ్చియుండిరి. శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఇతర ప్రామాణిక గ్రంథములలో వివరింపబడిన భగవంతుని రూప గుణ పరివార లీలలకు సంబంధించిన నామమును వర్ణనలను ఆలకించుటయే శ్రవణము అనబడును. అట్టి కథాప్రసంగములను వినిన తరువాత మనిషి వాటిని గుర్తు చేసుకొనుచు మాటి మాటికి పలుకవలను కీర్తనము. భగవంతుని గూర్చి అధికాధికముగా తెలుసుకొనవలనని ప్రయత్నించుటయే స్మరణము. దేశకాల పరిస్థితులను బట్టి భగవత్ చరణారవింద సేవలో నెలకొనుటయే పాదసేవనము అను దాని అర్థము. ఆలయమునందు పూజించినట్లుగా విష్ణువుని పూజించుటయే అర్చనము అనబడును. ఇక నమస్సులు అర్పించుటయే వందనము. మన్మనా భవ మద్భక్త మధ్యాది మాం నమస్కురు. వందనము అనగా నమస్కురు అనే భావము. అదే నమస్కరించుట లేదా ప్రార్థించుట అనబడును. తనను నిత్య కృష్ణ దాసునిగా తలచుటయే దాస్యము. శ్రీకృష్ణునికి శ్రేయోభిలాషిగా నగుటయే సఖ్యము. ఎల్లరూ తన శరణుజొచ్చవలనని శ్రీకృష్ణుడు కోరి ఉండును. ఏలయనగా స్వభావరీత్యా ప్రతి ఒక్కడు కృష్ణదాసుడే అయి ఉన్నాడు కనుక శ్రీకృష్ణుని మిత్రునిగా ప్రతి ఒక్కడు ఈ తత్వమును ప్రచారము కావించి కృష్ణ శరణాగతికై ఎల్లరును అభ్యర్థించవలెను. దేహము, మనస్సు, బుద్ధితో పాటు ఉన్నదంతయు శ్రీకృష్ణునికి అర్పించుటయే ఆత్మ నివేదనము అనబడును. ఈ నవవిధ భక్తి విధానములను
నిర్వహించుటకు శ్రద్ధగా యత్నించుటయే భక్తి అనబడును. ఇక అర్ధ అను పదమునకు ప్రత్యక్షముగా అని భావము. తొలిత పుణ్యకార్యములను కావించి పిదప మర్యాద కొరకు వాటి ఫలములను కృష్ణునికి అర్పించడి కర్మిష్ఠుల వలె ఎవ్వడనో కారాదు. అది కర్మకాండ అనబడును. మనిషి పుణ్యఫలమునకై ప్రాకులాడక తన జీవితమును పూర్తిగా అంకితం కావించి పుణ్యవర్తమును కలిగి ఉండవలెను. అనగా అతడు విష్ణు ప్రీత్యర్థమే పనిచేయవలెను, కానీ తన ఇంద్రియ ప్రీత్యర్థము కాదు. అర్థ ప్రత్యక్షముగా అను పదము యొక్క అర్థం ఇదియే. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. మనిషి భౌతిక లాభాపేక్ష గాని సకామ కర్మ గాని తాత్విక కల్పనము గాని లేకుండా దేవదేవుడకు శ్రీకృష్ణునికి అనుకూలముగా దివ్యమగు ప్రేమయుత సేవను ఉనరించవలెను. అదియే విశుద్ధ భక్తి యోగము అనబడును. అనగా జ్ఞాన కర్మలచే ప్రభావితుడు కాకుండా మనిషి కేవలము శ్రీకృష్ణునే సంతృప్త పరపవలను. నెక్స్ట్ చదవనా? ఇంకా పారాగ్రాఫ్ చదవండి. బావగారు చదువుతారు. బావగారు బయటకు వెళ్ళారు, మళ్ళీ వచ్చాక లాస్ట్ లో చదువుతారు. పారాగ్రాఫ్ చదివినా? సరస్వతక్క బావగారు లేనట్టున్నారుగా. లేరు వాళ్ళు. సుజాతమాత ఉన్నారమ్మా? హరే కృష్ణ. సరే, శారదామాతాజీ హరే కృష్ణ. చదవండి అమ్మా మాత. ఈ నవవిధ భక్తి విధానం అక్కడి నుంచి అండి. భక్తి అనగా దేవదేవుని భక్తియుక్త సేవలో నెలకొన్నటియే అన్న. నవవిధ భక్తి విధానం తర్వాత పారాగ్రాఫ్. భక్తి అనగా దేవదేవుని భక్తియుత సేవలో నెలకొనుటయేనని గోపాల తాపన్యుపనిషత్తు పలికినది. అట్టి భక్తియుత సేవ కేవలము భగవంతునికే గాని అన్యులెవ్వరకు కాదు. భగవంతునకు భక్తియుత సేవను చేయుటయే భక్తి అనుచు ఈ ఉపనిషత్తు వర్ణించినది. అటువంటి భక్తియుత సేవ చేయవలనన్నచో మనిషి దేహాత్మ బుద్ధి నుండి ఉన్నత లోక ప్రాప్తి ద్వారా సుఖమును బడయవలననడి కోరికల నుండి బయటపడవలను. అనగా ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా కేవలము భగవంతుని ప్రీత్యర్థము చేయబడే పనియే భక్తి అనబడును. భక్తి నైష్కర్మ్యం అనియు సకామ కర్మ ఫలములు లేనట్టిది పిలువబడను. అనగా భక్తి సకామ కర్మ దాదాపు ఒక్కటిగానే గోచరించినప్పటికీ భక్తి మరియు నైష్కర్మ్యము ఒకే పదము నందు ఉన్నట్టివి. భక్త ప్రహ్లాదుడు వివరించినట్టు నవవిధ పద్ధతులు వానినతడు నారదముని వలన నేర్చి ఉండెను. అన్నీను భక్తియుత సేవా నిర్వహణకు అవసరము కాకపోవచ్చును. భక్తుడు ఈ 9 ఏ ఒక్క దానిని అనన్యముగా నిర్వహించినను భగవత్ కరుణను బడయగలడు. మనిషి ఈ పద్ధతులలో ఒక దానిని నిర్వహించినప్పుడు మిగిలిన పద్ధతులు వానిలో మిళితమగుట కొన్ని మార్లు గోచరించుచుండును. భక్తుని విషయమున అది అనుచితమేమీయును కాదు. అనగా భక్తుడి 9 పద్ధతులలో ఏ ఒక్క దానిని పాటించినను మిగిలిన 8 పద్ధతులు దాని యందు చేరి ఉండగలవు. ఇక ఈ 9 భక్తి విధానములను ఒక్కొక్కటిగా చర్చించేదము. చదవమంటారు ప్రభుజీ? శ్రవణము భగవంతుని పవిత్ర నామమును ఆలకించుటయే శ్రవణము భక్తియుత సేవకు ఆరంభము. నవవిధ పద్ధతులలో ఏ ఒక్కటైనను తగినదే అయినను భగవన్నామ శ్రవణమే క్రమ పద్ధతిలో మొదటిది. నిజమునకు అది అత్యంత అవసరమైనది. శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపినట్లుగా చేతో దర్పణ మార్జనం కృష్ణ నామోచ్చారణచే మనిషి గుణమాలిన్యము వలన కలిగినట్టు భౌతిక భావన నుండి పరిశుద్ధుడు కాగలడు. హృదయ కుహరము నుండి మాలిన్యము తొలగినప్పుడు మనిషి దేవదేవుని రూపమును అనుభూతం మొనర్చుకొనగలడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈ ప్రకారము భగవన్ నామ శ్రవణము చే అతడు భగవంతుని రూపావగాహన స్థితికి చేరుకొనగలడు.
భగవంతుని రూపావగాహన పిమ్మట అతడు ఆ దేవదేవుని దివ్య గుణములను అనుభూతం అనర్చుకొనగలడు. భగవంతుని దివ్య గుణములను ఎరిగినంతటా అతడు ఆ దేవదేవుని పార్షదులను గూర్చి ఎరుగగలడు. ఈ ప్రకారము భగవానుని పవిత్ర నామము, దివ్య రూప గుణములు, పరికరములు, అతనికి సంబంధించిన సమస్తమును కూర్చిన అనుభూతి జాగృతి అయిన కొలది భక్తుడు ఆ దేవదేవుని పూర్ణావగాహనలో అగ్రసరుడు కాజొచ్చును. కనుక శ్రవణం కీర్తనం విష్ణోహు అనునదియే క్రమానుగతమైన పద్ధతి. ఈ క్రమము కీర్తనము స్మరణములకు కూడా చక్కగా సరిపోగలదు. పవిత్రమగు నామరూప గుణ పరికరాదుల కీర్తనను విశుద్ధ భక్తుని ముఖతః వినినప్పుడు ఆ శ్రవణ కీర్తనములు మిగుల మనోహరముగా నుండును. కృత్రిమ భక్తుడు అభక్తుడు చేసడి కీర్తనమును వినరాదని శ్రీల సనాతన గోస్వామి తెలిపి ఉండరు. ముందుకెళ్దామా? హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతారండి. శ్రీ పద్ధతిగా పరిగణింపబడినది. శ్రీమద్ భాగవత అంతయును దివ్యమగు పవిత్ర నామకీర్తనతోనే నిండి ఉన్నది. కనుక భాగవతము కూర్చిన శ్రవణ కీర్తనములు దివ్య రసభరితములై ఉన్నది. భక్తుని గల ఆకర్షణను అనుసరించి భగవంతుని పవిత్ర నామమును వినవచ్చును, కీర్తింపవచ్చును. ఒకడు కృష్ణనామమును పలుకవచ్చును, ఇంకొకడు రామనామమును పలుకవచ్చును, మరికొకడు నృసింహనామం పలుకవచ్చును. రామాది మూర్తిషు కళాది యమేన తిష్టం. భగవంతుని అసంఖ్యాక నామ రూపములు కలవు. భక్తులు తమకు గల ఆకర్షణను అనుసరించి ఒకనొక రూపమును ధ్యానించుచు నామకీర్తన చేయుచుందురు. ఏది ఏమైనను తమ భక్తికి సంబంధించిన విశుద్ధ భక్తిని వలన పవిత్ర నామరూపము కీర్తనము వినుట సర్వోత్తమ మార్గం. అనగా శ్రీకృష్ణుని యందు అనురక్తుడై ఉన్నవాడు కృష్ణానురక్తుడైన విశుద్ధ భక్తుని నుండియే శ్రవణము చేయవలసి ఉన్నది. రామ భక్తులకు, నృసింహ భక్తులకు, ఇతర విష్ణుతత్వ భక్తులకు ఇదే సూత్రం వర్తించును. అయినను శ్రీకృష్ణుడు స్వయముగా భగవాన్ని కృష్ణం భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం. కనుక శ్రీకృష్ణుని నామరూప లీలాదులను కృష్ణ రూపమునందే ప్రత్యేకముగా అనురక్తుడైనట్టి విశుద్ధ భక్తి వలన శ్రవణము చేయుట ఉత్తమోత్తమము. శ్రీమద్ భాగవతమునందు సుఖదేవ గోస్వామి వంటి మహాభక్తులు శ్రీకృష్ణుని నామరూప గుణములు ప్రత్యేకము వర్ణించి ఉండేది. భగవంతుని నామరూప గుణములను శ్రవణం చేయనిదే మనిషి ఇతర భక్తి విధానము గురించి స్పష్టముగా నెరుగజాలడు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువులు కృష్ణనామ కీర్తనం ఉపదేశించి ఉండేది. పరమం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మనుజుడు విశుద్ధ భక్తుల ముఖతః శ్రీకృష్ణ నామ కీర్తనం వినంతటి భాగ్యవంతుడైనచో భక్తి యోగ పదమును సులభముగా జయప్రదము కాగలడు. కనుక శ్రీకృష్ణ భగవాని నామరూప గుణములను ఆకర్షించుట అత్యంత అవసరం. శ్రీమద్ భాగవతము 1.5.11 నందు ఒక శ్లోకము ఉన్నది. తద్వాగ్ని సర్గో జనతాఘ విష్ణు విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమబంధ వస్యపి నామాస్యంతస్య యశోహ జిత్యాని యత్ శృణ్వంతి గాయంతి గృహంతి సాధనం. అనంతదేవుని నామరూప గుణములు వర్ణించడి శ్లోకమును సమస్త ప్రపంచము యొక్క పాపరాశిని నశింపజేయగల సమర్థములై ఉన్నది. కనుక ఆ శ్లోకములోని తప్పులున్నను భక్తిని వాని శ్రవణము చేయుదురు, కీర్తింతురు. ప్రామాణికులతని అంగీకరింతురు. విశుద్ధ భక్తుడైన వాడు ఇంకొక విశుద్ధ భక్తుని ద్వారా శ్రీకృష్ణుని నామరూప గుణములను వినుచు లాభపడి శ్రీధర స్వామి ఈ సందర్భమునే శ్రీకృష్ణ నామం కీర్తించు వినుచుండెను. 2 కీర్తనము పవిత్ర. ముందుకెళ్దామండి. ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కీర్తనం. రెండోది కీర్తనం. పవిత్ర నామ సేవనమును గూర్చి పైన వర్ణింపబడినది. ఇక క్రమములో రెండవది అయిన పవిత్ర కృష్ణ నామ కీర్తనమును గూర్చి తెలుసుకొనుటకు యత్నించడం. నామ కీర్తనమును బిగ్గరగా చేయవలనని చెప్పబడినది. ప్రపంచమంతటను తిరుగుచూ సిగ్గు విడిచి తాను భగవన్నామమును కీర్తించినట్లు నారదముని శ్రీమద్ భాగవతమునందు తెలిపి ఉన్నాడు.
శ్రీ చైతన్యులు కూడా అదే రీతిగా ఉపదేశించి ఉండరు. తృణాదపి సుబీచేవ తరోరిని సవిష్ణువ అమానిన మౌనదేవ కీర్తనీయ సదాహరి. గడ్డిపోచకన్నను ఎక్కడ అణకువతో వర్తించుచు ఎక్కువ అణకువతో వర్తించుచు తరువు వలె ఓర్పును కలిగి ఉండి ఎవ్వరి ఉండి గౌరవమును ఆపేక్షింపకయే ఎల్లరను గౌరవించుచు భక్తుడు ప్రశాంతంగా హరినామ కీర్తనము కొనసాగించగలడు. ఎటువంటి యోగ్యతలు హరినామ కీర్తనా కార్యమును సులభతరము కావింపగలవు. అట్టి దివ్యమైన కీర్తనను ఎవరైనను సులభముగా నిర్వహించగలరు. మనిషి శారీరకముగా అనరుడైనను ఇతరులతో పోల్చినచో నీచునిగా పరిగణింపబడినను భౌతిక యోగ్యతలు లోపించి ఉన్నను లేదా పుణ్యకర్మల దృష్ట్యా ఉన్నతుడు కాకపోయినను నామకీర్తనము అతనికి లాభకరము కాగలదు. పవిత్ర హరినామ కీర్తన చేతనే మనిషి సులభముగా ఆధ్యాత్మిక పురోగతిని బడయును. కనుక ఉన్నత జన్మము, ఉన్నత విద్య, సౌందర్యము, ఐశ్వర్యము, ఇతర పుణ్యఫలములు దానికి అనవసరము. విశేషముగా కలియుగమున జనులు అల్పాయువు కలవారు, అతి చెడ్డ అలవాట్లు కలవారు, ప్రామాణికములు కానట్టి భక్తి యోగ విధానములను అనుసరించుట వల్ల మృగ్గు చూపడివారు అయ్యుంద్రని వేద సారస్వత మూలమున అవగతమగుచున్నది. అంతేగాక సదా వారు భౌతిక పరిస్థితులచే క్షుభితులై ఉండుదురు, దాదాపుగా అభాగ్యులే అయ్యుందురు. ఇటువంటి పరిస్థితులలో యజ్ఞము, ధ్యానము, తపస్సు, క్రియ వంటి ఇతర విధానములు ఏమాత్రము సాధ్యము కానట్టివి. కనుకనే ఇట్లు ఉపదేశించబడినది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్యైవ 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 అన్యథ. ఈ కలహములో ఏక సాధనము హరినామ సంకీర్తనమే. వేరు మార్గము లేదు, వేరు మార్గము లేదు, వేరు మార్గము లేదు. కేవలము హరినామ సంకీర్తన చేత మనిషి ఆధ్యాత్మిక జీవనమున చక్కగా పురోగమించగలడు. జీవన సాఫల్యమునకు ఇదే సర్వోత్తమ విధానము. ఇతర యుగములందు హరినామ సంకీర్తనము శక్తివంతమే అయినను విశేషముగా కలియుగమున అత్యంత శక్తివంతమై ఉన్నది. కీర్తనాదేవ కృష్ణన్య ముక్త సైన్య పరం ప్రజేత్. శ్రీకృష్ణనామ కీర్తనముచే మనుజుడు ముక్తుడై భగవద్ధామమును చేరగలడు. కనుకనే మనుజుడు ఇతర భక్తి విధానములను నిర్వహింపగల సమర్థుడైనను ఆధ్యాత్మిక జీవన పురోగతికి ప్రధాన పద్ధతిగా హరినామ సంకీర్తనము చేపట్టవలసి ఉన్నది. యజ్ఞై సంకీర్తన ప్రాయైర్యజంతి హి మమేధవ. మమేధనులైన వారు ఈ పవిత్ర హరినామ సంకీర్తన పద్ధతినే తప్పక చేపట్టవలను. ఈ విషయమున మనిషి నానా రకములైన సంకీర్తనలను, భజనలను కృత్రిమముగా కల్పింపక శాస్త్రములందు ఉపదేశించబడిన హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అను నామకీర్తననే శ్రద్ధతో పునరింపవలను. హరినామ సంకీర్తనము కావించినప్పుడు మనుజుడు దశవిధములైన అపరాధములను సావధానుడై త్యజింపవలసి ఉండును. మనిషి పలు విధములుగా ఘోరాపరాధి అయినను భగవన్నామమును ఆశ్రయించినచో అట్టి అపరాధమయ జీవనము నుండి బయటపడబడునని నవత్కుమారుని ఉపదేశము వలన అవగతమవుతున్నది. అతడు రెండు కాళ్ళ పశువే అయినప్పటికీ నామశ్రేయమున ముక్తుడు కాగలడు. కనుక అతడు అట్టి పవిత్ర హరినామము పట్ల అపరాధములు జరుగునట్లుగా సావధానుడై ఉండవలను.
ఆ అపరాధములు ఇట్లున్నవి. 1. పవిత్రమగు హరినామమయమును ప్రచారము చేయుటయందు నియుక్తుడైన వైష్ణవుని నిందించుట. 2. శివాది ఇతర దేవతల నామములు భగవన్నామముతో సమానమని భావించుట. 3. గురుదేవిని ఆజ్ఞను ఉల్లంఘించుట. 4. వేద సారస్వతమును మరియు వేద సారస్వతమునకు అనుగుణముగా వ్రాయబడిన గ్రంథములను నిందించుట. 5. హరినామ మహాత్మ్యము అతిశయోక్తి అని వ్యాఖ్యానించుట. 6. హరినామమును తప్పుగా వివరించుట. 7. నామబలముపై పాపమునకు ఒడిగట్టుట. 8. వారి నామకీర్తనను పుణ్యకార్యముతో పోల్చుట. 9. హరినామ సంకీర్తనను గూర్చిన అవగాహనము ఏమాత్రం లేనట్టి వ్యక్తికి నామ మహిమను బోధించుట. 10. ఈ శాస్త్రోపదేశములన్నింటినీ వినిన తరువాతను హరినామ సంకీర్తనము పట్ల దివ్యానురాగమును జాగృతము కావించుకొనకుంటా. ఈ అపరాధములలో దేనికి ప్రాయచిత్త మార్గం లేదు కనుక నామాపరాధి అయిన వాడు రోజుకు 24 గంటలు హరినామ కీర్తనమే చేయవలనని ఉపదేశించబడినది. నిరంతర హరినామ కీర్తనము అతన్ని అపరాధముల నుండి ముక్తిని గావించగలదు. పిమ్మట అతడు క్రమముగా విశుద్ధ నామ కీర్తనము చేయగలిగడి దివ్య పదమును చేరి భగవత్ ప్రేమను వృద్ధి కావించుకొనగలడు. మనుజుడు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా హరే కృష్ణ ప్రభుజీ. మనుజుడు అపరాధములు చేయుచున్నప్పటికీ నామకీర్తనమును కొనసాగించవలనని ఉపదేశించబడినది. అనగా పవిత్ర హరినామ కీర్తనమే అతనిని అపరాధ రహితునిగా చేయగలదు. వైష్ణవుని ఎడ అపరాధము కావించినవాడు అతనికి శరణుజొచ్చి క్షమార్పణ వేడవలనని నామ కౌముది అను గ్రంథమున తెలుపబడినది. అట్లే నామాపరాధము కావించిన వాడు ఆ నామమునే ఆశ్రయించి అపరాధముల నుండి ముక్తుడు కావలను. ఈ సందర్భమున దక్షుడు శివునితో పలికిన విషయం ఇట్లున్నది. నేను నీ మహిమము నెరుగక సభలో నీ ఎడ అపరాధమనర్చితిని. అయినను కరుణా హృదయుడవైన నీవు ఆ అపరాధమును పట్టించుకొనలేదు. పైగా నిన్ను నిందించిన కారణమున నేను పతనము చెందుతుండగా కరుణతో గాంచి నన్ను కాపాడితివి. నీవు మహానీయుడవు. దయతో నన్ను క్షమించి నీ మహాగుణములను భావించి సంతృప్తి చెంద నిమ్ము. అయి ముక్తకులైరు పాస్యమానం మరియు నివృత్త రూప గీయమానాద్ వంటి నామ మహిమా గానము చేయుటకు కోరికలను అర్పించుటకు మనిషి వినమ్ర భావము కలవాడై ఉండవలను. నామాపరాధముల నుండి ముక్తుడగుటకు అతడు నామ మహిమా గానమును తప్పక గావింపవలను. 3. స్మరణము క్రమముగా శ్రవణ కీర్తనములు జరిగి హృదయము పవిత్రమైన పిమ్మట స్మరణము ఉపదేశించబడినది. శ్రీమద్ భాగవతము నందు సుఖదేవ గోస్వామి పరీక్షాన్ మహారాజుతో ఇట్లు పలికి ఉండను. ఏతన్నిర్విద్య మానామిచ్చ తామ కుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరే రామాను కీర్తనం. రాగా ఈ భౌతిక సంబంధములన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టిన మహాయోగులు భౌతిక భోగమునే కోరడి వారలు. కేవలము దివ్య జ్ఞానం చేతనే ఆత్మతృప్తులైన వారలు నడి సర్వులకు నిరంతర హరినామ సంకీర్తనమే ఉపదేశించబడినది. భగవంతునితో గల వివిధ సంబంధములను అనుసరించి వివిధ రకములకు నామ సంకీర్తనములు ఉన్నవి. ఈ ప్రకారం 5 రసభావములను అనుసరించి 5 రకములకు స్మరణములు కలవు. అవి ఇట్లున్నవి. 1. భగవంతుని ఒక ప్రత్యేక రూపార్చనమును గూర్చి శోధించుట. 2. మనసును ఒక విషయంపై ఏకాగ్రపరచి ఇతర విషయములపై ఆలోచన, అనుభూతి, కోరిక ఎనడి దాని కలాపములను ఉపహరించుకొనుట. 3. భగవంతుని ఒక ప్రత్యేక రూపముపై ఏకాగ్రత చెందుట. 4. మనసును భగవద్రూపము పైననే కేంద్రీకరించుట. దీనినే ధ్రువానుస్మృతి పరిపూర్ణ ధ్యానం అందురు. 5. ప్రత్యేక రూపంపై ఏకాగ్రత చెందుట యందు రుచిని పెంపొందించుకొనుట.
భగవద్లీలను మనసులో ధ్యానించుట కూడా స్మరణమే ఎనబడును. అనగా సంబంధమును బట్టి 5 రకములకు సమాధి స్థితులు సంభవమై ఉన్నవి. ముఖ్యముగా శాంతరసములో ఉన్న భక్తుల సమాధి స్థితి మానసిక చింతనం అనబడును. 4 హరే పాదసేవనము. కృష్ణ. ముందుకెళ్దామా? హరే ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సరే. జగదాంబ మాతాజీ ఉన్నారా? సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. పాదసేవనము దగ్గర చదవమంటారు ప్రభుజీ. 4 హరే కృష్ణ ప్రభుజీ. 4 పాదసేవనము మనిషికి గల రుచి శక్తిని అనుసరించి శ్రవణ కీర్తన స్మరణముల పిదప పాదసేవనము వనగూడును. భగవత్ చరణార విందములను నిరంతరము స్మరించినప్పుడు ఆ స్మరణము పరిపూర్ణమగును. భగవత్ చరణార వింద స్మరణమున గాఢానురక్తియే పాదసేవన మనబడును. పాదసేవన మనబడి పద్ధతి యందు మనిషి అనురక్తుడైనప్పుడు భగవద్రూపమును గాంచుట, భగవద్రూపమును స్పృశించుట, భగవద్రూపమునకు ఆలయమునకు ప్రదక్షిణలు చేయుట, భగవద్ దర్శనమునకై పూరి జగన్నాథము, ద్వారక, మధుర వంటి తీర్థస్థానములను దర్శించుట, గంగా యమునలలో స్నానమాడుట వంటి పలు కార్యములు దాని యందు క్రమముగా చోటు చేసి కొనగలవు. గంగా స్నానము వైష్ణవ సేవ కూడా తదీయోపాసనమే అనబడును. అది కూడా పాదసేవనమే. తదీయ అనగా భగవత్ సంబంధమున అని అర్థము. వైష్ణవులను, తులసీదేవిని, గంగాయమునలను సేవించుట పాదసేవనమునందే చేర్చబడినది. ఈ పాదసేవన పద్ధతులన్నీయును ఆధ్యాత్మిక జీవనమున త్వరిత పురోగతికి దోహదపడగలవు. 5 అర్చనము. పాదసేవానంతరము వచ్చినది అర్చనమను శ్రీ విగ్రహారాధనము పద్ధతి. మనుషుడు అర్చనా పద్ధతి యందు అభిరుచి కలవాడైనచో ప్రామాణిక గురువును తప్పక ఆశ్రయించి ఆ విధానమును నేరవలసి ఉండును. అర్చనకు సంబంధించినట్టి గ్రంథములు అనేకములు కలవు. వానిలో ముఖ్యమైనది నారద పంచరాత్రము. ఈ యుగమున అర్చనకు పంచరాత్ర విధానమే ప్రత్యేకముగా ఉపదేశించబడినది. అర్చనలో భాగవత పద్ధతి, పాంచరాత్రికి పద్ధతి అనుచు 2 పద్ధతులు కలవు. శ్రీమద్ భాగవతమునందు పాంచరాత్రికి అర్చనా పద్ధతి ఉపదేశింపబడలేదు. ఏలయనగా కలియుగమునందు శ్రీ విగ్రహారాధనము లేకపోయినను కేవలము శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవనముల చేతనే సమస్తము చక్కగా వనగూడగలదు. దీనిని గూర్చి రూపగోస్వామి ఇట్లు పలికి ఉండేది. శ్రీ విష్ణోహి శ్రవణే పరీక్షితయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణే తదంగ్రి భజనే లక్ష్మీ పృథు పూజనే అక్రూరస్త్వభి వందనే కపిపతి దాస్యేత సఖ్యేర్జున సర్వత్వాత్మ నివేదనే బలిరభూత్ కృష్ణాతిరేషాం పరం. పరీక్షిత్ మహారాజు కేవలము శ్రవణము చేత, సుఖదేవ గోస్వామి కీర్తనము చేత, భక్త ప్రహ్లాదుడు భగవత్ స్మరణము చేత ముక్తిని బడసిరు. లక్ష్మీదేవి భగవత్ పాద పద్మ సేవచే పూర్ణత్వమును బడసినది. పృథు మహారాజు శ్రీ విగ్రహారాధనము చేత, అక్రూరుడు వందనము చేత, ఆంజనేయుడు దాస్యము చేత, అర్జునుడు భగవంతునితో సఖ్యము చేత, బలిచక్రవర్తి సమస్తమును కృష్ణ సేవకు అర్పణము కావించుట చేత ముక్తిని బడసి ఉండేది. ఈ మహాభక్తులందరూ ఒక్కొక్క పద్ధతిని అనుసరించి భగవత్ సేవలో నెలకొనినను అందరూ ముక్తిని బడసి భగవద్ధామమును చేరిరి. ఈ విషయము శ్రీమద్ భాగవతమునందు వివరించబడినది. కనుక హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. పద్మప్రియ మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. కనుక మంత్ర దీక్షితులైన భక్తులు నారద పంచరాత్రమును అనుసరించి ఆలయములో శ్రీ విగ్రహారాధనను కావించవలను. ముఖ్యముగా ఐశ్వర్యవంతులైన గృహస్థ భక్తులకు శ్రీ విగ్రహారాధన పథము గట్టిగా ఉపదేశించబడినది. ఐశ్వర్యవంతుడైన గృహస్థ భక్తుడు తన కష్టార్జితమును భగవత్ సేవలో నియోగించుకున్నచో పిసినారి అని పిలువబడును.
దేవతార్చనకై జీతభత్యములనిచ్చి బ్రాహ్మణులను నియోగించరాదు. స్వయంగా శ్రీ విగ్రహారాధన యందు నెలకొనక డబ్బిచ్చి సేవకులను ఆ కార్యమున వినియోగించువాడు సోమరియే. అట్టివాడు చేయించడి శ్రీ విగ్రహారాధనము కృత్రిమమైనది. ఐశ్వర్యవంతుడకు గృహస్థుడు శ్రీ విగ్రహారాధనకు విస్తృతమైన పూజా సామాగ్రిని ఏర్పాటు చేయగలడు కనుక అట్టి వారికి ఆ కార్యము తప్పనిసరి అయినదని చెప్పబడినది. మా కృష్ణ చైతన్యోద్యమమున బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఉన్నప్పటికీ ఆలయం అందలి అర్చనము మాత్రము ముఖ్యముగా గృహస్థుల చేతనే నిర్వహింపబడును. బ్రహ్మచారులు సన్యాసులతో పాటు ప్రచారమునకు వెడలగా వానప్రస్థులు సన్యాసాశ్రమ స్వీకారమునకు సన్నద్ధులకు చుందురు. గృహస్థ భక్తులు సాధారణంగా లౌకిక కలాపములందే నియుక్తులై ఉందురు కనుక శ్రీ విగ్రహారాధనను చేపట్టినచో పతనము నిశ్చయముగా కలగగలదు. అర్చనమనగా విధి నియమములను తూచా తప్పక పాటించటమనియే భావము. అది మనిషిని భక్తిలో స్థిరముగా నిలపగలదు. గృహస్థ భక్తులు సంతానమును కలిగి ఉందురు కనుక చిన్నపిల్లల బడిలో ఉపాధ్యాయులు పిల్లల రక్షణ భారమును స్వీకరించినట్లు ఇంటి అందలే ఆడవారు తన సంతానం యొక్క పోషణలో నెలకొనవలెను. గురుదేవుడు ఒసిగినట్టి చక్కని ఏర్పాట్లు నిర్దేశములను అనుసరించి గృహస్థ భక్తులు అర్చనా విధిని చేపట్టవలసి ఉన్నది. ఆలయం నందు శ్రీ విగ్రహారాధనను చేపట్టజాలని వారికి అగ్ని పురాణంలో ఇట్లు చెప్పబడినది. పరిస్థితుల కారణమున అర్చన చెయ్యజాలని గృహస్థుడు కనీసం ఆ సేవా కార్యమును కన్నులారా వీక్షించవలెను. ఆ విధముగా అతడు జీవన సాఫల్యమును పొందగలడు. శ్రీ విగ్రహారాధన యొక్క ముఖ్య ప్రయోజనము సదా శుచి శుభ్రతలను పాటించుటయే. గృహస్థ భక్తులు శుచిత్వమునకు నిజమైన దృష్టాంతముగా అలరారవలెను. అర్చనను కూడా శ్రవణ కీర్తనములతో పాటుగానే నిర్వహింపవలెను. కనుకనే ప్రతి మంత్రమునకు చివర నమః అని పదము జతకూర్చబడెను. అన్ని మంత్రములందు విశేషమగు శక్తులున్నవి. గృహస్థ భక్తులు వాని నుండి లాభమును పడేయవలెను. నమః అను పదము చివరన ఉన్నట్టి మంత్రములు అనేకములు కలవు. కాని మనుజుడు పవిత్ర హరినామమును కీర్తించినచో నమః అను పదమును పెక్కుమార్లు వల్లించిన ఫలమును పొందగలడు. ఆ ప్రకారము హరినామ కీర్తనము ద్వారా అతడు ప్రేమ భక్తి స్థితికి చేరగలరు. అయినచో మంత్రదీక్ష యొక్క అవసరం ఏమిటని ఎవరైనా ప్రశ్నించు అవకాశం కలదు. ప్రామాణికమగు భగవత్ ప్రేమ పర్యంతము ఆధ్యాత్మిక జీవన పురోగతిని బడయుటకు హరినామ కీర్తనం ఒక్కటే సరిపోయినను భౌతిక దేహమును కలిగి ఉన్న కారణమున మనిషి కలుషితుడయ్యేది అవకాశం ఉన్నది. పలుకుటయే దానికి సమాధానము కాగలదు. అందువలననే అర్చనా విధి ప్రత్యేకముగా బలపరపబడినది. కనుక మనుషుడు భాగవత విధి పాంచరాత్రికి విధియను రెండింటి వలన లాభమును పడేయవలెను. అర్చనమునందు రెండు విభాగములు కలవు. ఒకటి విశుద్ధమైనది కాగా రెండవది సకామ కర్మ మిశ్రితము. స్థిరచిత్తుడైన వానికి అర్చనము తప్పనిసరి అయినది. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి, శ్రీ నరసింహ చతుర్దశి వంటి పలు రకములైన ఉత్సవములు కూడా అర్చనా పద్ధతిలోనే చేర్చబడినది. అనగా ఈ ఉత్సవములను నిర్వహించుట గృహస్థ భక్తులకు తప్పనిసరి. ఇప్పుడు అర్చన హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చేశారమ్మా ఊర్లోంచి? వచ్చాం ప్రభుజీ. శాంతిమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు, చదువుతాను. ధన్యవాద ప్రణామాతాజీ, ఎలా ఉన్నారు? బాగున్నాం ప్రభు. మీ భగవంతుడి అనుగ్రహం వల్ల మీ సహకారంతో ముందుకి మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య జాయిన్ అవుతున్నాను ప్రభు. ఇప్పుడు అర్చనా పద్ధతి అందలి అపరాధములను చర్చించదము. అవి ఇట్లున్నవి: 1. ఆలయములోనికి పాదరక్షలతో కాని లేదా పల్లకిలో కాని ప్రవేశించుట. 2. నిర్ణీతమైన ఉత్సవములను పండుగలను చేయకుండుట. 3. శ్రీ విగ్రహమునకు నమస్కరింపకుండుట. 4. భోజనానంతరము చేతులు కడుగుకొనకుండగానే అపవిత్ర స్థితిలో వందనము చేయుట. 5. ఒక్క చేతితో నమస్కరించుట. 6. శ్రీ విగ్రహమునకు ఎదురుగా ఆత్మ ప్రదక్షిణము చేయుట. 7. శ్రీ విగ్రహము ఎదుట కాళ్ళు చాచి కూర్చుండుట. 8. శ్రీ విగ్రహమునకు ఎదురుగా మోకాళ్లను చేతులతో బంధించి కూర్చుండుట. 9. శ్రీ విగ్రహము ఎదుట శయనించుట. 10. శ్రీ విగ్రహము ఎదుట భుజించుట. 11. శ్రీ విగ్రహము ఎదుట అసత్యమాడుట. 12. శ్రీ విగ్రహము ఎదుట ఇతరులను ఉచ్చై స్వరమును సంబోధించుట. 13. శ్రీ విగ్రహము ముందు వ్యర్థ ప్రసంగము చేయుట. 14. శ్రీ విగ్రహ సన్నిధిలో ఏడ్చుట. శ్రీ విగ్రహ సన్నిధిలో వాదోపవాదములు చేయుట. 16. శ్రీ విగ్రహము ఎదుట ఇతరులను శాసించుట.
17 శ్రీ విగ్రహము ఎదుట ఇతరుల ఎడ అనుగ్రహము చూపుట. శ్రీ విగ్రహ సన్నిధిలో పరుషవాక్కులను ప్రయోగించుట. 19 శ్రీ విగ్రహ సన్నిధిలో కంబళి కప్పుకొనుట. 20 శ్రీ విగ్రహము ఎదుట ఇతరులను తిట్టుట. 21 శ్రీ విగ్రహ సన్నిధిలో ఇతరులను పూజించుట. 22 శ్రీ విగ్రహము ఎదుట అశ్లీల పదజాలమును ప్రయోగించుట. 23 శ్రీ విగ్రహ సన్నిధిలో అపాన వాయువును విడుచుట. 24 వైభవోపేతముగా అర్చనమును చేయగలిగినను అనగా సామర్థ్యం ఉన్నను సామాన్య రీతిలో అర్చనము కావించుట. 25 నైవేద్యము పెట్టనిది భుజించుట. 26 కాలమును అనుసరించి లభించే ఫలములను నైవేద్యము పెట్టకపోవుట. 21 ఇదివరకే వాడినట్టిది లేదా ఇతరులకు తొలుత వసిగినట్టిది అయిన ఆహారమును నైవేద్యము పెట్టుట. అనగా భగవంతునికి అర్పించినంత వరకు ఎవరకు ఆహారమును వసగరాదు. 28 శ్రీ విగ్రహములకు ఎదురుగా వీపును చూపి కూర్చుండుట. 29 శ్రీ విగ్రహము ఎదుట అన్యులకు నమస్కరించుట. శ్రీ గురుదేవునికి నమస్కరించినప్పుడు స్తోత్రం కావింపకుండుట. శ్రీ విగ్రహ సన్నిధిలో తను తాను పొగుడుకొనుట. దేవతా నింద. అర్చనమున ఈ 32 అపరాధములు జరగకుండా చూసుకొనవలెను. ఇక వరాహ పురాణమునందు ఈ క్రింది అపరాధములు పేర్కొనబడినవి. 1 ధనికుని ఇంట భుజించుట. చీకటిలో గర్భగుడి యందు ప్రవేశించుట. విధి నియమ పాలన లేకుండగానే అర్చనం చేయుట. ఎటువంటి ధ్వని చేయకనే ఆలయమును ప్రవేశించుట. సునకము చూసినట్టు ఆహారము నైవేద్యం కొరకు తీసుకొని పోవుట. అర్చనా నియమమున నిశ్శబ్దమును భంగపరచుట. అర్చనా సమయంలో మలత్యాగమునకు వెడలుట. పుష్పాదులను అర్చింపకయే ధూపమునిచ్చుట. అర్చనమున నిషిద్ధ పుష్పములను అర్చించుట. దంతధావనము చేయకనే అర్చనకు ఉపక్రమించుట. మైదున సంభోగానంతరము అర్చనకు ఉపక్రమించుట. దీపమును స్పృశించుట. సౌమును ఋతుకాలములో ఉన్నట్టి స్త్రీని స్పృశించుట లేదా ఎరుపు నీలిరంగు వస్త్రధారణము చేయుట. ఉతకని బట్టలు కట్టుకొనుట. ఇతరుల వస్త్రములను లేదా మలిన వస్త్రములను ధరించుట. శవదర్శనము చేసిన పిమ్మట శ్రీ విగ్రహమును ఎదుట అపాన వాయువును విడిచిన పిమ్మట క్రోధము చూపిన పిమ్మట శ్మశానమునకు వెడలి వచ్చిన పిమ్మట కావించిన అర్చనము అపరాధ పూర్ణమైనది. భోజనానంతరము ఆహారము పచనమగు నంత వరకు అర్చనము చేయరాదు. కుసుంబ తైలమును లేదా ఇంగువను భుజించిన శ్రీ విగ్రహమును తాకుట గాని అర్చనము గాని చేయరాదు. ఇవన్నీను అపరాధములే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరినమ్మా? లలిత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభు. మరొక చోట ఈ క్రింది అపరాధముల పట్టిక వసగబడింది. 1 వేదాదేశములను విరోధించుట లేదా శ్రీమద్ భాగవతమును హృదయంలో అగౌరవించుచు బాహ్యమునకు మాత్రము మిథ్యగా దాని సూత్రములను అంగీకరించుట. రకాలైన శాస్త్రాలను ప్రవేశపెట్టుట. 3 శ్రీ విగ్రహం ఎదుట తాంబూలమును నమ్ముట. 4 అర్చనకు తెచ్చిన పుష్పములను ఆముదపు టాకులో నుంచుట. 5 మధ్యాహ్న సమయమున అర్చనం చేయుట. 6 ఉన్నతాసనమును కూర్చుండి లేదా పీట లేకుండా కూర్చుండి అర్చనం చేయుట. 7 అభిషేక సమయంలో శ్రీ విగ్రహమును ఎడమ చేతితో తాకుట. 8 పాచిపోయినట్టి లేదా వాడినట్టి అయిన పూలతో అర్చనము చేయుట. 9 అర్చనా సమయములో ఉమ్ముట. 10 అర్చనా సమయమున తన గొప్పలు చెప్పుకొనుట. 11 నుదుటిపై వంకరగా తిలకధారణ చేయుట. 12 కాళ్లను కడుక్కొనక ఆలయమును ప్రవేశించుట. 13 మంత్రదీక్షితుడు కానివాడు వండినది శ్రీ విగ్రహమునకు నైవేద్యము పెట్టుట. 14 మంత్రదీక్షితుడు కానివాడు లేదా అవైష్ణవుడు చూచినప్పుడు అర్చనం చేయుట, నైవేద్యము పెట్టుట. 14 గణేశుని వంటి వైకుంఠ పాలకులను అర్చింపకే అర్చనము కావించుట. 15 చెమట పోయినప్పుడు అర్చనము చేయుట. 16 శ్రీ విగ్రహమునకు అర్పింపబడిన పుష్పములను తిరస్కరించుట. 17 హరినామముపై ఒట్టు పెట్టుకొనుట లేదా శపథము చేయుట. పైన పేర్కొనబడిన అపరాధములలో ఏదైనా అపరాధము జరిగినప్పుడు మనుషుడు భగవద్గీతలోని కనీసం 1 అధ్యాయము పారాయణము కావింపవలెను. ఇది స్కంద పురాణము నందలి అవంతి ఖండమున ధృవపరచబడినది. విష్ణు సహస్రనామము పారాయణం చేసిన వాడు కూడా అపరాధముల నుండి బయటపడునని ఇంకొక శాస్త్రవచనము కలదు.
తులసి వందనము కావించిన వాడు లేదా తులసి మొక్కను నాటిన వాడు కూడా అపరాధముల నుండి బయటపడునని స్కంద పురాణం నందే రేవాఖండమును చెప్పబడినది. అదే విధంగా సాలగ్రామ శిలను అర్చించిన వాడు అపరాధ విముక్తుడు కాగలడు. శంఖచక్రాది గదా పద్మధారి యొక్క విష్ణువును అర్చించువాడును పైన తెలిపినట్టే అపరాధముల నుండి బయటపడునని బ్రహ్మాండ పురాణం నందు చెప్పబడింది. అర్చనాపరాధము కావించిన వాడు సౌకరవరమనేది ప్రదేశమున ఒక రోజు ఉపవసించి గంగా స్నానం చేయవలని ఆది వరాహ పురాణమున చెప్పబడినది. అర్చనా విధి ఎందు కొన్ని మార్లు మానసిక పూజ ఉపదేశించబడుచుండును. సాధారణంగా అందరూ మానసిక పూజ చేయగలరు. అది పద్మపురాణమునందలి ఉత్తరఖండమున చెప్పబడినది. గృహము లేనట్టి సన్యాసికి మానస పూజే ఉత్తమమని గౌతమీయ తంత్రము పలికినది. మనస్సులో చేయబడి అర్చనము మానస పూజ అనబడినవి నారద పంచరాత్ర గ్రంథమున నారాయణుడు పలికెను. ఈ పద్ధతి ద్వారా మనుషుడు 4 విధాలైన క్లేశముల నుండి బయటపడును. ఈ మానస పూజను స్వతంత్రముగా నిర్వహించవచ్చును. శ్రీమద్ భాగవతమునందు పేర్కొనబడినట్లు నవయోగీంద్రులలో ఒకడైన అవిర్హోత్రముని ఉపదేశానుసారము మనుషుడు మూల మంత్రోచ్చారణతోనే అర్చనము కావించవచ్చును. శాస్త్రములందు పేర్కొనబడిన 8 రకములకు మూర్తులలో మనోమయ మూర్తి ఒకటే. ఈ సందర్భమున బ్రహ్మవైవర్త పురాణమునందు ఈ క్రింది వర్ణనము వసగబడినది. హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ. రాధలీల దేవదేశమాత ఉన్నారమ్మా? ఉన్నా ప్రభుజీ, చదువుతా ప్రభు. మీరు వెళ్ళలేదమ్మా ఊరికి? నేను పోలేదు, రేపు వీళ్ళు పోతున్నా. ఈ రోజు వచ్చే వరకే సాయంత్రం అయింది వాళ్ళకు. మార్నింగ్ 5కి పోతారంట. నేను పోతాను నేను ప్రభుజీ. అది ఎక్తిక్ ప్రయాణం, కార్లో కూర్చోవాలి, వాళ్ళ నడుము అని చెప్పుకోవటం లేదు. పోదాం అనుకున్నాము, తర్వాత వద్దని అనుకున్నాను. రేపు మా చెల్లె వాళ్ళ ఇంటికి పోతుంది. ఇక్కడ పని ఆమె ఊరికి వెళ్తుంది, నేను మా చెల్లె వాళ్ళ ఇంటికి పోతున్నా. వాడేమో అక్కడ పోతున్నా వాళ్ళ అమ్మమ్మ దగ్గర. సరే ఓకే ప్రభుజీ. చిరకాలం క్రిందట ప్రతిష్టానపురమును నగరమున ఒక పేద బ్రాహ్మణుడు నివసించుచుండెను. బీదవాడైనప్పటికీ అతడు ప్రశాంత చిత్తుడు, సంతుష్టుడు అయి ఉండెను. ఒకనాడు బ్రాహ్మణ సభలో అతడు అర్చమునకు సంబంధించిన ప్రవచనము వినుట తటస్థించెను. మానస పూజ కూడా చేయవచ్చుననే విషయం ఆ సభలో అతనికి బోధపడను. తదనంతరం ఆ బ్రాహ్మణుడు గోదావరిలో స్నానమాడి మానస పూజ ఆరంభించను. మనస్సులోనే తొలుత అతడు మందిర మార్జనం కావించను. పిదప బంగారు వెండి బిందెలలో పవిత్ర నదీ జలములను తీసుకొని వచ్చను. నానా రకమైన విలువకు పూజా సామాగ్రిని సంపాదించి అతడు ఘనముగా శ్రీవిగ్రహారాధనను కొనసాగించను. ఆ విధముగా అతడు అభిషేకము మొదలుకొని హారతి వరకు అన్ని అర్చనా విధులను నిర్వహించి గొప్ప ఆనందమును పొందను. ఆ ప్రకారం అనేక సంవత్సరం గడిచిన పిదప ఒకరోజు ఆ బ్రాహ్మణుడు నైవేద్యం కొరకు మనసులోనే పరమాన్నమును తయారు చేసను. పరమాన్నమును బంగారు పాత్రలో కృష్ణునికి అర్పించిన తర్వాత అది వేడిగా ఉన్నదేమో అని అతనికి అనుమానం కలిగి రేలుతో తాకి చూచను. వెంటనే చేతి వేలు కాలి ఆ బ్రాహ్మణికి మిక్కిలి బాధ కలిగాను. బ్రాహ్మణి అవస్థను చూసిన వైకుంఠ నిలయుడు విష్ణువు నారంభించగా దానికి కారణం ఏమిటని లక్ష్మీదేవి అడిగాను. పిమ్మట విష్ణు భగవానుడు ఆ బ్రాహ్మణ్ణి వైకుంఠమును కొనిరండని పార్షదులకు ఆదేశించాను. ఆ విధముగా బ్రాహ్మణుడు సమీప ముక్తిని భగవంతునికి చేరువలోనే వసించే అవకాశం పడచను. 6 వందనమనున్నది అర్చనలో భాగమైనను శ్రవణ కీర్తనాదుల వలె దానిని కూడా ప్రత్యేకమైనదిగానే భావింపవచ్చును. కనుకనే అది విడిగా వర్ణింపబడినది. భగవంతుడు అనంతమగు దివ్య గుణములను విభూతులను కలిగినట్టు వాడు వివిధ కర్మలలో భగవద్గుణములచే ప్రభావితుడైన వాడు ఆ దేవదేవునికి వందనములను అర్పించును. ఆ విధముగా అతడు జీవన సాఫల్యమును పడేయగలడు. దీని విషయమునను కొన్ని అపరాధములు ఇట్లున్నవి. ఒక్క చేతితో వందనం చేయుట, 2 దేహమును వస్త్రముతో కప్పుకొని వందనం చేయుట, 3 వీపును శ్రీ విగ్రహమునకు చూపుట, 4 శ్రీ విగ్రహమునకు ఎడమ ప్రక్కగా వందనము కావించుట, 5 శ్రీ విగ్రహమునకు దగ్గరగా వెళ్ళి నమస్కరించుట, 7 దాసునిగా భగవంతుడికి సహాయం చేసేది విషయమున ఒక వచనం చెప్పబడినది. అది ఏమనగా, కోట్ల కొలది జన్మల పిదప మనుషుడు తాను నిత్య కృష్ణదాసులను తెలుసుకున్నంతటా ఈ విషయం నుండి ఇతరులను ఉద్ధరించగలడు. ఇతర భక్తి విధానములను చేయకుండాను తాను నిత్య కృష్ణదాసుడని చింతించినంత మాత్రమే అతను మహోన్నత జయమును పడేయగలడు. ఏలయనగా ఈ భావన చేత అతడు నవవిధ భక్తి విధానములను చక్కగా నిర్వహింపగలడు. 8 సఖ్యం స్నేహితునిగా భగవత్ సేవను అనర్చే విషయమున అగస్త్య సంహిత ఇట్లు చెప్పబడినది. శ్రవణ కీర్తనల ద్వారా భక్తి యోగమును నెలకొన్న భక్తుడు
కొన్ని మార్లు ఆ భగవతిని ప్రత్యక్షంగా చూడకూడదు. తత్పరజమునకు అతడు ఆలయమును వసించి శాస్త్రంలో ఇంకొక చోట ఈ వాక్యం కనబడుచున్నది. స్వామి దేవదేవ నిత్యసఖ నీ జ్ఞానంద పూర్ణవై నప్పటికీ బృందావన వాసులకు మిత్రుడవైతివి. ఆహో ఆ భక్తులు ఎంతటి ధన్యులు. గాఢముకు ప్రేమను సూచించే కొరకే ఈ వాక్యమున సఖ అని పదము ప్రయోగింపబడినది. అందున దాస్యము కలను సఖ్యము శ్రేష్టమైనది. దాస్యరసము కలను ఉన్నతమైన స్థితిలో భక్తులు భగవాను మిత్రునిగా భావించింది. ఇది ఏమాత్రం ఆశ్చర్యకరము కాదు. ఏలైనగా భక్తుడు విమల హృదయుడైనప్పుడు సహజముకు భగవత్ ప్రేమ ప్రకటమై ఐశ్వర్య భావం క్రమంగా నశించగలదు. జన్మాంతరములు కృష్ణునితో ఈ ప్రకారం సఖ్యమును కలిగి ఉండును కాక అని శ్రీ దాముడు తనలో తాను తలించిన విషయమును శ్రీధర స్వామి వారు ఈ సందర్భమును ఉదాహరించింది. 9. ఆత్మనివేదన భగవత్ సేవకు అన్యమకు చింతన లేకుండా సమస్తమును ఆ దేవదేవుని కల్పించి అతని ప్రీత్యర్థమే మనుజుడు కర్మలను ఆచరించేది స్థితిని ఆత్మ నివేదనమను పదం సూచించును. అటువంటి భక్తుడు యజమాని రక్షణలో ఉన్నట్టి గోవు వంటి వాడు. యజమానియే పోషణ వారమును స్వీకరించినప్పుడు గోవుకి ఎటువంటి చింత అవసరం లేదు. అటువంటి గోవు యజమాని పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండి అంకిత భావంతో ఉండును. అది యజమాని లాభం కొరకే పనిచేయను, కానీ స్వతంత్రంగా కాదు. కనుకనే కొందరు భక్తులు దేహంనే భగవంతునికి సమర్పించుటను ఆత్మ నివేదన తలతురు. భక్తి వివేకము అనే గ్రంథమున పేర్కొనబడినట్లు భగవంతునికి ఆత్మను అంకితం చేయట కూడా ఆత్మ నివేదనం అనే పిలువబడను. ఈ ఆత్మ నివేదనము అనే అంశమునకు బలిచక్రవర్తి భక్త అంబరీషుడు చక్కని ఉపమానమై ఉన్నారు. ఆత్మ నివేదన ద్వారక ఎందలి రుక్మిణీదేవి స్వభావనందును కొన్ని మారు గోచరించింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మరావతి మాత చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్రణ. 25వ శ్లోకం. నిసం ఏతత్సు తవచో హిరణ్యకశిపుస్తదా గురుపుత్రమువాచేదం రూపాస్ప ప్రస్ఫురితాదరః. కుమారుడగు ప్రహ్లాదుని నోటి నుండి భక్తిమయ వాక్కులను వినినంతనే హిరణ్యకశిపుడు మిగుల కుపితుడై పెదవులు వణుకుచుండగా గురుపుత్రునితో షండు ఇట్లు పలికెను. బ్రహ్మబంధో కిమే తత్త విపక్షం శ్రయతా సత అసారం గ్రాహితో బాలో మామనాతృత్యు దుర్మతే. ఓరి అయోగ్యుడా, బ్రాహ్మణ బంధు, నా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడివే శత్రుపక్షమున చేరి ఈ అమాయకుడగు పిల్లవానికి భక్తిని బోధించితివి కదా. ఏమిటి వెర్రి పని? భాష్యము. ఈ శ్లోకమునందు అసారం, సారరహితం అను పదము ప్రధానమైనది. దానవునికి భక్తి సారరహితమై ఉండవచ్చును, కానీ భక్తునికి మాత్రము భక్తియే జీవితమునందు అత్యంత ముఖ్యాంశము. హిరణ్యకశిపుడు భక్తి యోగం అనగా జీవిత సారము మెచ్చినందనే ప్రహ్లాదుని గురువులకు కటువాక్యములతో నిందించెను. 27వ శ్లోకం. సంతిహ్య సాధవో లోకే దుర్మైతాశ్రత్మ వేషిణః తేషాముదేత్యగం కాలే రోగపాతకినామివ. పాపులైన వారి యందు కాలక్రమణ అనేకమగు రోగములు ప్రకటమగుచుండెను. అదే విధముగా ఈ ప్రపంచములో కపట రూపములో పలువురు మోసకారులకు మిత్రులున్నారు. కానీ కపట స్వభావం కారణమున చివరకు వారి నిజమైన శత్రుత్వం తప్పక ప్రకటమగును. భాష్యము. తన కుమారుడకు ప్రహ్లాదుని విద్యాభ్యాసము గూర్చి చింతించిన వాడే హిరణ్యకశిపుడు మిగుల అసంతృప్తి చెందెను. ప్రహ్లాదుడు భక్తిని గూర్చి బోధింప మొదలెడినంతనే హిరణ్యకశిపుడు అతని గురువులను మిత్రుల వేషంలో ఉన్నట్టి శత్రువుల్ని భావించెను. ఈ శ్లోకమునందలి రోగ పాతికి నామివ అను పదవ సముదాయము రోగమును సూచించుచున్నది. రోగగ్రస్త స్థితి అనున్నది భౌతిక జీవితంలో అనగా జన్మ మృత్యు జరావ్యాధి అత్యంత పాపమయ దుఃఖమయ స్థితి. రోగము పాపమయ దేహమునకు చిహ్నము. ఈ విషయమున స్మృతిశాస్త్రము ఇట్లు పలుకుచున్నది. బ్రహ్మక్షయరోగి స్యాత్ సురాపస్యావదంతకః స్వర్ణహారితు కునికి దుశ్చర్మ గురుతల్పకః. బ్రాహ్మణ హంతకులకు తదనంతరము క్షయరోగము కలుగగలదు. త్రాగుబోతులు దంతవిహీనులగుదురు. బంగారము దొంగిలించువారు గోళ్లకు సంబంధించిన వ్యాధులతో బాధపడుదురు. ఉన్నతుని భార్యతో అక్రమ సంబంధాలు కలిగిన వారు కుష్ఠవ్యాధి వంటి చర్మ వ్యాధులను పాలగుదురు. 28వ శ్లోకం. శ్రీ గురుపుత్ర ఉవాచ. న మత్ప్రణీతం న పరప్రణీతం సుతో వదత్యేష తవేంద్ర శత్రో నైసర్గకీయం మతిరస్య రాజన్ నియచ్చ మన్యుం కదతాస్మమానః. శుక్రాచార్యుని హిరణ్యకశిపుని గురువు
తనయుడు ఇట్లు పలికెను, రాజా ఇంద్రవైరి, నీ తనయుడకు ప్రహ్లాదుడు ఏది పలికెనో అదే నేను గాని ఇంకెవరు గాని చెప్పినది కాదు. ఈ భక్తి అతని యందు సహజముగానే కలిగినట్టిది. కనుక కోపమున వీడి మమ్ము అనవసరముగా నిందించుటకు ఆపుము. బ్రాహ్మణులకు ఆ రీతిగా అవమానించుట మంచిది కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? అనిత మాతాజీ, జలజ మాతాజీ, హరే కృష్ణ. కుమారి హరే మాతాజీ, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. దండవత్ ప్రణామ. 29వ శ్లోకం. శ్రీ నారద ఉవాచ గురునైవం ప్రతిప్రోక్తో భూయ ఆహాసుర సుతం న చేద్గురు ముఖీయం తే కుతో భద్రా సతీమతి. నారద ముని పలుకసాగని. గురువు నుండి ఆ సమాధానమును వినిన హిరణ్యకశిపుడు తిరిగి ప్రహ్లాదుని సంబోధించుచు, ఓరి మూర్ఖుడా, కులభ్రష్టుడా, ఈ విద్య నీకు గురువుల నుండి లభించనిచో మరెచ్చటి నుండి లభించినది అని పలికెను. భాష్యము. భక్తి నిజమునకు భద్రాసతి మాత్రమే కాని అభద్ర అసతి కాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. అనగా భక్తి యోగ జ్ఞానము అమంగళము కాని మర్యాదకు విరుద్ధము కాని కాదు. భక్తి యోగమును నేర్చుట ఎల్లరి కర్తవ్యము. కనుక భక్త ప్రహ్లాదుని సహజమగు భక్తి యోగ విద్య మంగళమయము, పరిపూర్ణమని సమర్థింపబడినది. 30వ శ్లోకము. శ్రీ ప్రహ్లాద ఉవాచ మతిర్న కృష్ణే పరతః స్వతో వా మిథో విప్రధ్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విశతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం. భక్త ప్రహ్లాదుడు సమాధానమొసగసాగెను. గృహవ్రతులైన వారు నిగ్రహము లేనట్టి ఇంద్రియముల కారణముగా నరకగాములై నమిలిన పిప్పినే పదే పదే నములుచుందురు. ఇతరుల బోధనలచే గాని తమ స్వీయ యత్నముచే గాని లేదా ఆ రెండు పద్ధతులను ఉపయోగించుట వలన గాని వారి చిత్తము ఏనాడును కృష్ణుని ఎడ మొగ్గు చూపదు. భాష్యము. ఈ శ్లోకం నందలి మతిర్న కృష్ణే అను పద సముదాయము కృష్ణ భక్తిని సూచించుచున్నది. భగవద్గీతను అధ్యయనము కావించడి నామమాత్ర రాజకీయ నాయకులు, పండితులు, తత్వవేత్తలు తమ భౌతిక ప్రయోజనకు సరిపడునట్లుగా దాని నుండి అర్థమును తీయుటకు యత్నింతురు. కాని కృష్ణుని గూర్చి వారికి గల అవగాహనము ఎటువంటి లాభమును చేకూర్చదు. లౌకిక విషయములను సర్దుబాటు చేయుటకు భగవద్గీతను వారొక సాధనముగా ఉపయోగింపగోరినందున నిరంతర కృష్ణ చింతనము, కృష్ణ భక్తి రసభావన వారికి అసాధ్యము. మతిర్న కృష్ణే భక్త్యా మాభవి జానాతి అని భగవద్గీత 18.55 ಎಂದು తెలుపబడినట్లు కేవలము భక్తి యోగము ద్వారా మనుజుడు శ్రీకృష్ణుని యథారీతిగా తెలుసుకొనగలడు. నామమాత్ర రాజకీయ నాయకులు, పండితులు శ్రీకృష్ణుని కల్పిత విషయముగా భావింతురు. భగవద్గీత యందు వర్ణితమైన శ్రీకృష్ణునికి తన కృష్ణుడు భిన్నమైన ఒక రాజకీయ నాయకుడు పలికి ఉండెను. శ్రీకృష్ణుని శ్రీరాముని భగవంతునిగా అంగీకరించినను కృష్ణ సేవను గూర్చి తెలియని కారణమున అతడు నిరాకార భావాన్నే ప్రతిపాదించెను. ఆ విధముగా పునశ్చర్విత చర్వణానాం నమిలిన పిప్పినే మరల మరల నములుట అనున్నదే అతని కార్యమయ్యను. దేహేంద్రియములతో ఈ భౌతిక జగత్తును భోగించుటే అట్టి రాజకీయ నాయకులు, విద్యాపారంగతుల లక్ష్యము. కనుకనే గృహవ్రతులు ఈ భౌతిక జగత్తునందే సుఖముగా జీవించడి లక్ష్యము కలిగిన వారు కృష్ణుని తెలుసుకొనజాలరని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. లౌకికుడు జన్మాంతరములు వివిధ దేహములలో ఇంద్రియ భోగమును అనుభవించినను తృప్తి చెందడని గృహవ్రతుడు చర్విత చర్వణానాం అను పదములు సూచించుచున్నవి. వ్యక్తిగత వాదము ఈ వాదము ఆ వాదము పేరుట వారు సదా లౌకిక జీవన రీతి అందే అనురక్తులై ఉందురు. ఈ విషయమున భగవద్గీత యందు ఇట్లు పలికినది. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమధౌన విధీయతే. భోగానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై వానిచే మోహ పరవశులగు వారి మనస్సునందు భగవద్భక్తిని గూర్చిన స్థిర నిశ్చయము కలగదు. భౌతిక భోగానురక్తులైన వారు భగవద్భక్తిలో నెలకొల జాలరు.
వారు భగవంతుని శ్రీకృష్ణుని గాని భగవదుపదేశమును గాని అవగతము చేసుకొనజాలరు. అదాంత గోభిర్వి శతాం తమిశ్రం, వారు నిజమునకు నరకగాములే అయి ఉందురు. మహత్సేవా. ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ, విజయకుమారి మాతాజీ ఎవరు ఉన్నారమ్మా? సురేష్ ప్రభు ఉన్నారా ప్రభు? ఉన్నాను ప్రభుజీ. చదువుతాను ప్రభు. మహస్తేవాం ద్వార మహుర్వి ముక్తే అని ఋషభ దేవుడు ధృవపరిచినట్లు భక్తుని సేవించడం ద్వారానే మనుషుడు కృష్ణుని ఎరుగుటకు యత్నించవలడు. మహత్ అను పదము భక్తునికి అన్వయించును. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంత నన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం. ఓ పృథా కుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించిన యుందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమ్మగులై ఉందురు. భగవద్గీత 9.13. అనవరతము అనగా రోజుకు 24 గంటలు భక్తి యోగమున నెలకొనిన వాడే మహాత్ముడు. రాబో శ్లోకములలో వివరింపబడినట్లు అటువంటి మహాత్మునితో సాంగత్యము నిరపనిదే మనుజుడు కృష్ణుని తెలుసుకొనజాలడు. ప్రహ్లాదునికి ఆ భక్తి ఎచ్చట నుండి అబ్బినదో హిరణ్యకశిపుడు తెలుసుకోన గోరెను. ఎవరు అతనికి దానిని బోధించిరి? దానికి వ్యంగ్యంగా ప్రహ్లాదుడు, తండ్రి, నీ వంటి వారు ఏనాడును కృష్ణుని తెలుసుకొనజాలరు. మహాత్ముని సేవించుట ద్వారానే మనిషి కృష్ణుని అవగతము చేసుకొనగలడు. భౌతిక పరిస్థితులను సర్దుబాటు చేయుటకు యత్నించు వారలు నమిలి పడివేసిన పిప్పినే నమ్ములినట్టి వారని చెప్పబడినది. నిజమునకు భౌతిక పరిస్థితులను ఎవ్వడును సర్దుబాటు చేయజాలడు. జన్మ జన్మాంతరములు తరతరాలు యత్నించినను మనుజులు ఈ విషయమున భంగపడవలసినది. మహాత్ముని విశుద్ధ భక్తుని ద్వారా చక్కని శిక్షణను బడైనదే కృష్ణుని గూర్చి కృష్ణ భక్తుని గూర్చి మనిషి అవగతము చేసుకునే అవకాశమే లేదు అని సమాధానం వసగను. 31వ శ్లోకం. నాతే విదుహు స్వార్థగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థ మానినః అంతాయతాందైరుప నియమానా తేపి ఇష తన్యాత్ర మురుద్ధాంని బద్ధాః. విషయ భోగ భావనచే గట్టిగా చిక్కుబడిన వారు బాహ్యేంద్రియార్థములకు అనురక్తుడైన అందునే తమకు నాయకునిగా లేదా గురువుగా నించుకొనిన వారై భగవద్ధామమునకు వెడలుటయే విష్ణు భగవానుని సేవలో నెలకొనుటయే జీవిత లక్ష్యమని ఎరుగజాలరు. గుడ్డివాణిని అనుసరించడి ఇతర అందులు దారి తప్పి గుంటలో పడునట్లుగా లౌకికానురక్తుడగు మానవుని అనుసరించు ఇతర లౌకికానురక్తులు దృఢమగు కర్మ పాశముచే బద్దులై మరల భౌతిక జీవనమునందే కొనసాగుచు త్రివిధ తాపములకు గురియగుదురు. భాష్యము. అసురులకు భక్తులకు ఎల్లప్పుడూ అభిప్రాయ భేదము తప్పనిసరి కనుక ప్రహ్లాదునిచే విమర్శకు గురి అయిన హిరణ్యకశిపుడు తన జీవన రీతితో ఆ పిల్లవాడు ఏకీభవించకపోవుట పట్ల ఆశ్చర్యపడనవసరము లేకుండెను. అయినను ఆ దానవుడు మిగుల ఆగ్రహోదగ్రుడై గురువును అపహాస్యము చేసినందులకు తన తనయుని తీవ్రంగా మందలింపదలిచెను. ఆ గురువు శుక్రాచార్యుని వంశంన జన్మించినట్టి బ్రాహ్మణుడై యుడెను. శుక్ర అనగా వీర్యము, ఆచార్యుడు అనగా గురువు అని అర్థము. ఈ ప్రకారము వంశ పారంపర్య గురువులు పురాతన కాలము నుండి అంతటను విస్తరించి కానీ ప్రహ్లాదుడు మాత్రం అట్టి గురువును అంగీకరించుటకు లేదా అతని ఉపదేశమును స్వీకరించుటకు నిరాకరించడం. పరిపూర్ణ జ్ఞానమును పరంపరానుగతముగా పొందినట్టి వినినట్టి శ్రోత్రియుడే నిజమైన గురువు. కనుకనే ప్రహ్లాదుడు వంశ పారంపర్య గురువును అంగీకరింపలేదు. అట్టి గురువులకు విష్ణువు నందు అభిరుచియే ఉండదు. పైగా వారు భౌతిక విజయమునందే బహిరర్థ మానిన అభిలాషను కలిగి ఉందరు. బహి అనగా బాహ్యమైనట్టి అని అర్థం. ఇక అర్థ అనగా హితమని భావము. మానిన అనగా గంభీరముగా స్వీకరించుచు అని అర్థం. నిజము చెప్పవలెనన్నా దాదాపు ఎవ్వరకు ఆధ్యాత్మిక జగత్తును గూర్చిన జ్ఞానము లేదు. లౌకికుల పరిజ్ఞానము 4 లక్షల కోట్ల మైళ్ళ భౌతిక జగత్తు వరకే పరిమితమై ఉండును.
నిజమునకు ఆ భాగము సృష్టి అందలి అంధకార బంధురమగు ప్రాంతము మాత్రమే. ఈ భౌతిక జగత్తునకు పరముగా ఆధ్యాత్మిక జగత్తు కలదని వారెరుగరు. భగవద్భక్తుడు కానిదే ఎవ్వడును ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఉనికిని తెలుసుకున్న జాలడు. కేవలం ఈ భౌతిక జగత్తునందే అభిరుచి కలిగినట్టు గురువులు ఈ శ్లోకములో అందులని వర్ణింపబడిరు. అటువంటి గుడ్డివారు భౌతిక పరిస్థితుల యొక్క నిజమైన జ్ఞానము లేనట్టు ఇతర అందులను నడుపుదురేమో గాని ప్రహ్లాదుని వంటి భక్తులు మాత్రము వారిని అంగీకరింపరు. అట్టి గుడ్డి గురువులు బాహ్యమగు భౌతిక జగత్తునందు అనురక్తులై దృఢమగు ప్రకృతి పాశములచే సదా కట్టివేయబడి యుందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. 32వ శ్లోకం. నైషాం మతిస్తవదురు క్రమాంఝం స్పృశత్యనర్థ పగయో యథార్థః మహీయసాం పాదరజ్జోభిషేకం నిష్కృంచ నానాం న వృణిత యావత్. ప్రభుపాదుల వారి తాత్పర్యం, పరమ విషయాసక్తులైన వారు భౌతిక కల్మషం నుండి పూర్తిగా విడివడినట్టి వైష్ణవుని పాద పద్మరజమునకు తమ శరీరమును పూర్తిగా అలదుకొనంత వరకు ఉరుక్రముని పాదార విందముల ఏడ అనురక్తులు కాజాలరు. భక్తిభావ సమన్వితులై ఆ రీతి భగవత్ చరణార విందములను ఆశ్రయించడం ద్వారానే మనుషుడు అనర్థముల నుంచి బయటపడగలడు. కృష్ణ భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం శ్రీ ప్రభుపాదుల వారికి జయ. కృష్ణ భక్తి భావనాయుతుల గుర్తించే అన్ని అనర్థములు అనగా అనవసరముగా స్వీకరించినట్టు సమస్త దుఃఖ పరిస్థితులు అంతమొందగలవు. అనర్ధరోపగమ. నిజమునకు భౌతిక దేహమే అన్ని అనర్థములకు మూల కారణం. ఈ అనర్థముల నుండి మనుషుని విడుదల చేయుటకే సమస్త వైదిక నాగరికత ఉద్దేశింపబడింది. కానీ ప్రకృతి నియమములకు బద్ధులైన వారు జీవిత లక్ష్యం నెరుగుజాలు. గడిచిన శ్లోకములు వివరించబడినట్లు ఈసా తస్యాం మురుధాం నిబద్ధః దృఢమగు త్రిగుణముల చేవారు బద్ధులై యుందురు. జన్మ జన్మాంతమురములో జీవుని బద్ధునిగా నిలిపివేయబడి విద్య లౌకిక విద్యే. అటువంటి లౌకిక విద్య మాయా ప్రభావమును విస్తరింపజేయనని స్త్రీల భక్తి వినోద ఠాకూర్ వివరించారు. అట్టి విద్య బద్ధజీవుడు లౌకిక జీవనములకే అధికముగా ఆకర్షితున్నట్లు కావించి అనర్థ విముక్తిని దూరము కావించు. మనుషులు ఉన్నత విద్యావంతులైనను ఇందుకే కృష్ణ భక్తి భావాన్ని చేపట్టరు అనుచు ఎవరైనా ప్రశ్నించిన అవకాశం కలదు. దానికి కారణం ఈ శ్లోకంలో వివరింపబడింది. కృష్ణ భక్తి పరాయణైనట్టి ప్రామాణికుడు గురుదేవుని ఆశ్రయించినంత వరకును మనుషునికి కృష్ణుని అవగతము చేసుకునే అవకాశమే లేదు. లక్షలాది ప్రజానీకములచే పూజలు నంది శిక్షకులు, పండితులు, గొప్ప రాజకీయ అయినను జీవిత లక్ష్యమును నెరుగుజాలరు, కృష్ణ భక్తిని చేపట్టజాలరు. ప్రామాణికుడకు గురుదేవుని వేదములను వారు అంగీకరించకపోవటే దానికి కారణం. కనుకనే ముండుకోపనిషత్తు 3.2.3 నందు నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధాయ న బహూన శృతేన అని చెప్పబడింది. అనగా కేవలం విద్యాపారంగుడు ఒకటి చేత కానీ విద్యాత్మృతమైన ప్రవచనములు కావించట చేత కానీ లేదా అద్భుతమైన పలు విషయములను కనిపెట్టి మేధావంతులకు శాస్త్రజ్ఞుడి చేత కానీ మనుషుడు ఆత్మానుభూతిని బడిజాలడు. కృష్ణానుగ్రహమును బడైనదే ఎప్పుడును ఆ దేవదేవుని తెలుసుకునజాలు. విశుద్ధ కృష్ణ భక్తునికి శరణజొచ్చి ఆ మహానుభావుని పద్మధూళిని స్వీకరించిన వాడే కృష్ణుని అవగతము చేసుకునగలడు. అనగా మొట్టమొదట అతడు మాయాబంధము నుండి ఎట్లు బయటపడవలనో తెలుసుకునవలను. దానికి గల ఏకైక సాధనము కృష్ణ భక్తి భావనాయుతుడు ఒకటియే. ఇక కృష్ణ భక్తి భావనను సులభముగా పడేటకు మనుజుడు ఆత్మదర్శి అయిన మహాత్ముని అనగా భగవత్ సేవలో నెలకొనుట అనేది ఏకైక అభిరుచిని కలిగి ఉన్నట్టు వాడు తప్పక ఆశ్రయించవలెను. అట్టి మహాత్ములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు 9.13 శ్లోకం నందు ఇట్లు పలికిను. మహాత్మనంతు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యానన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథుకుమారా,
భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రమే దైవీ ప్రకృతిని ఆశ్రయించుందురు. వారు నన్ను ఆదియను అవ్యయుడును దేవదేవునిగా నెరిగియుండిచే నా భక్తి యోగమును సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. కనుక అనర్థములను అంతమొందించుటకు మనుషుడు భగవద్భక్తుడు కావలసి ఉన్నది. మళ్ళీ శ్రీమద్ భాగవతం నుంచి 5.18.12 శ్లోకం. యస్యాస్తి యత్యాస్తి భక్తిర్భాగ్యవస్త్య కించన సరైర్గుణైస్తస్త్ర సమాసతే సురః. శ్రీకృష్ణుడ అకుంఠితముగు భక్తిమయ శ్రద్ధ కలిగిన వాని యందు శ్రీకృష్ణుని యొక్క సమస్త దేవతల యొక్క సద్గుణములన్నీ ప్రకటమగును. భాగవతం 5.18.12. అలాగే శ్వేతస్వరూపనిషత్తు శ్లోకము. యస్య దేవే పరభక్తిర్యథ దేవే తదా గురౌ తస్యైతే ఖదిత హ్రియద ప్రకాశంతే మహాత్మన. భగవంతుని యందు గురుదేవుని యందు పరిపూర్ణముగా శ్రద్ధ కలిగిన మహాత్ములకే వేద జ్ఞానసారము వెల్లడి కాగలదు. నెక్స్ట్ శ్లోకం. యమే వైష వృణతే తేన లభ్యస్తేష ఆత్మ నివృణతే తానుం స్వం. భగవంతుడు తాను ఎంచుకుని వానికే లభ్యమగును. అట్టి మహాత్మునికి తన నిజస్వరూపమును ప్రకటించగలడు. ముండకోపనిషత్తు నుంచి 3.2.3 శ్లోకం. వేదోపదేశములు ఇట్లున్నవి. కనుక మనుజుడు ఆత్మదర్శి అయిన గురుదేవునే ఆశ్రయించవలను గాని లౌకిక పండితునో రాజకీయ నాయకునో కాదు. అనగా భక్తి యోగంలో నెలకొని భౌతిక కల్మషమును విడివడినట్లు మహాత్మునే అతడు ఆశ్రయించవలను. భగవద్ధామనకు వెడలకు ఇది ఏ మార్గము? హరే కృష్ణ. 33 చదువుతావమ్మా. హరే కృష్ణ. 33వ శ్లోకం. ఇత్యుక్తో పరతం పుత్రం హిరణ్యకశిపూరుష అంధీకృతాత్మా స్వాత్స జ్ఞానిరస్య తమహీతలే. ప్రహ్లాదుడు ఈ రీతిగా పలికి మౌనము వహించినంతటా హిరణ్యకశిపుడు క్రోధాంధుడై అతనిని ఒడి నుండి క్రిందకు త్రోసివేశాను. 34వ శ్లోకం. ఆహామర్షరుషావిష్టః కషాయీభూతలోచనః వధ్యతామా స్వయం వధ్యో నిస్సారయత నైర్వృతాః. రోషముతో అగ్రహోదగ్రుడైన హిరణ్యకశిపుడు కరిగిన తామ్రము వంటి ఎర్రని కన్నులు కలవాడై తన భటులను ఉద్దేశించి, అసురులారా, ఈ వాలుని నా నుండి దూరముగా తీసుకొని పొండు. ఇతడు వదార్హుడు. సాధ్యమైనంత తొందరగా ఇతనిని వధింపుడు అని పలికెను. 35వ శ్లోకం. అయం మే భాతృహాసోయం హిత్వా స్వాన్ సుహృదోదమః పితృవ్యహంతు పాధో యో విష్ణోర్ధా సవదర్శతి. ఈ ప్రహ్లాదుడు శత్రువుకు విష్ణువును దాసుని వలె సేవించుటకు కుటుంబమునే త్యజించినవాడు కనుక నా సోదర హంతకుడే అయి ఉన్నాడు. భాష్యము. ప్రహ్లాదుడు విష్ణు భక్తిలో నెలకొనినందున అతనిని తన సోదర హంతకునిగా హిరణ్యకశిపుడు భావించను. అనగా ప్రహ్లాదుడు సారూప్యముక్త స్థితికి చేరినట్టి వాడే, అనగా విష్ణువును పోలినట్టి వాడే అయినాడు. కనుక అతనిని చంపవలనని హిరణ్యకశిపుడు తలచెను. భక్తులు సారూప్యము, సాలోక్యము, సౌరిష్టి, సామీప్యము వంటి ముక్తులను పడయగా మాయావాదులు సాయుధ్య ముక్తిని పడయుదురు. కానీ ఆ సాయుధ్య ముక్తి ఎంత మాత్రము సురక్షితమైనది కాదు. సారూప్యాది ముక్తులు మాత్రము నిశ్చయముగా భద్రమైనవి. వైకుంఠంలోని విష్ణు సేవకులు భగవంతునితో సమానముగా నెలకొని ఉన్నప్పటికీ ఆ నారాయణుడే ప్రభువనియు తాము దాసులమనియు చక్కగా నెరిగి ఉండరు. 36వ శ్లోకం. విష్ణోర్వా సాధ్వ సౌఖ్యంను కరిష్యత్య సమంజసః సౌహృదం దుస్త్యజం పిత్రో రహాద్యః పంచయానః. ఈ ప్రహ్లాదుడు పంచవర్ష ప్రాయుడే అయినప్పటికీ ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమను త్యజించినాడు కనుక నిక్కముగా ఇతడు విశ్వాసహీనుడే.
నిజమునకు ఇతడు విష్ణువు పట్లను చక్కగా వ్యవహరించడనట నమ్మశక్యము కానిది. 37 చదవనా నాన్న? పెద్దది 37వ శ్లోకం. పరోప్యపత్యం హితకృత్య దౌషధం స్వదేహజోప్యామయన యవత్సుతో హితః సిద్ధ్యాత్తదంగం యదుతాత్మనోహితం శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్. వనములో పుట్టిన ఔషధము మనిషి కోవకు చెందనప్పటికీ లాభకరమైనచో చక్కగా పదిలపరుపబడును. అదే విధముగా పరుడు అనుకూలుడైనచో అతనికి పుత్రుని వలెనే రక్షణము నొసగవలసి ఉండును. మరొక ప్రక్క ఏదేని దేహాంగము వ్యాధిచే విషపూరితమైనచో మిగిలిన దేహము సుఖముగా నుండుటకు దానిని ఛేదింపవలసి ఉండును. అదే రీతిగా అనుకూలుడు కానిచో ఆత్మజుడైనప్పటికీ స్వంత పుత్రుడైనను తప్పక త్యజింపవలెను. భాష్యము. కృష్ణ భక్తులందరూ గడ్డిపోచ కన్నను ఎక్కువ అణకువతోనూ వృక్షముల కన్నను అధికమైన ఓర్పుతోనూ ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించింది. లేనిచో వారి భక్తియుత సేవా కార్యములలో ఎల్లప్పుడూ ఏవో ఆటంకములు కలుగగలవు. అభక్తునిచే భక్తుడు కలతకు గురి అగుటకు అనగా ఆ అభక్తుడు సొంత తండ్రియే అయినను ఇచట చక్కని ఉదాహరణము లభించుచున్నది. ఈ భౌతిక జగత్తు ఎట్టిదనగా అభక్తుడైన తండ్రియే భక్తుడైన పుత్రునికి శత్రువు కాగలడు. కృళ్ళిన దేహాంగము మిగిలిన దేహమునకు హానికరము కాగలదు. అందువలన దానిని తొలగించవలసి ఉండదు. తన పుత్రుని చంప నిశ్చయించుకొనిన హిరణ్యకశిపుడు ఈ ఉదాహరణమును పేర్కొనెను. కానీ ఆ ఉపమానము అభక్తులకు కూడా చక్కగా సరిపోగలదు. ఈ విషయమున చాణక్య పండితుడు త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమము అని పలికెను. ఆధ్యాత్మిక పురోగతి యందు నిజముగా శ్రద్ధ కలిగిన వారు అభక్తుల సాంగత్యమును విడిచి ఎల్లప్పుడూ భక్తుల సాంగత్యముననే నెలకొనవలెను. విపరీతమైన సంసారాసక్తి అజ్ఞానమే. ఏలయనగా ఈ సంసారము అనగా భౌతిక అస్తిత్వము తాత్కాలికమైనది, దుఃఖపూర్ణమైనది. కనుక ఆత్మానుభూతి కొరకై తపస్సు చేయ నిశ్చయించుకునిన వారు ఆధ్యాత్మికముగా పురోగమించుటకు దృఢ సంకల్పము కావించిన వారునైన భక్తులు నాస్తికులకు అభక్తుల సాంగత్యమును తప్పక విడిచివేయవలెను. ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపుని తత్వముతో ఏకీభవించకున్నను వినయముతోనూ ఓర్పుతోనూ వ్యవహరించెను. అయినను దానవుడగు హిరణ్యకశిపుడు ఎంతటి దుష్టుడనగా సొంత పుత్రుడైనను సంహరించుటకు సిద్ధపడెను. ఈ నిర్ణయమును అతడు అంగచ్ఛేద న్యాయముతో సమర్థించుకొనెను. హరే కృష్ణ. 38 చదవనమ్మా? శారదామాత ఉన్నట్టున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉన్నారమ్మా శారదా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతానండి. 38. సర్వైరుపాయేర్హనంతవ్యః సంభోజశయనాసనైః సుహృల్లిగ్గదరః శత్రుర్మునేర్దుష్టమివేంద్రియం. ఆధ్యాత్మికోన్నతి యందు నెలకొనిన యోగులకు నిగ్రహింపబడిన ఇంద్రియములు శత్రువులైనట్లు బంధువు వలె గోచరించు ఈ ప్రహ్లాదుని నేను నిగ్రహింపజాలకున్నందున శత్రువుగా నైనాడు. కనుక భుజించుచున్నను, కూర్చునియున్నను లేదా నిద్రించుచున్నను ఈ శత్రువును ఏదో విధముగా వధించివేయుడు. భాష్యము. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు వధింప సమకట్టెను. భుజించున్నప్పుడు విషప్రయోగము కావించి సలసల కాగడి నూనెలో పడవేసి లేదా నిద్రించినప్పుడు ఏనుగులచే త్రొక్కించి అతడు తన పుత్రుణ్ణి చంపదలిచెను. ఈ విధముగా ఆ దానవుడు తన పంచవర్ష ప్రాయుడగు పుత్రుని అతడు భగవద్భక్తుడైన కారణమున వధింప నిశ్చయించుకొనెను. భక్తులేడ ఆ అభక్తుల వైఖరి ఇట్లే ఉండును.
39-40. నైరుతాస్తే సమాధిష్ట భద్రా వై శూలపాణయః తిగ్మదంసకరాలాస్యాస్తామ్రస్మ శ్రుశిరోరుహాః నదంతో భైరవం నాదం చింది బీందీతి బాధినః ఆసీనం సాహనన్ శూలైః ప్రహ్లాదం సర్వమర్మసుః. హిరణ్యకశిపుని అనుచరులకు రాక్షసులు అంతట ప్రహ్లాదుని సుకుమార దేహాంగములను తమ త్రిశూలములతో పొడవసాగిరి. భయంకరమగు ముఖములు వాడి అయిన దంతములు, ఎర్రని గడ్డములు, వెంట్రుకలు కలిగినట్టి ఆ దానవులు అత్యంత భయానకముగా గోచరించిరి. నరుకుడు పొడవుడు అని భీకరముగా అరుచుచు వారు దేవదేవుని ధ్యానించుచు మౌనముగా కూర్చుని ఉన్న భక్త ప్రహ్లాదుని కొట్టసాగిరి. 41. పరే బ్రహ్మణ్య నిర్దేశే భగవత్య కిలాత్మని యుక్తాత్మన్య ఫలా ఆసన్న పుణ్య సేవ సత్క్రియాః. పుణ్య పరిపాకము లేనట్టివాడు ఏదేని సత్కర్మ చేసినను అది నిష్ఫలమైనట్లు నిర్వికారుడు, భౌతికేంద్రియములచే తెలియబడనివాడు, విశ్వాత్ముడైన దేవదేవుని ధ్యానించుచు సేవానురక్తుడై భౌతిక పరిస్థితులచే కలత చెందని వాడైన భక్త ప్రహ్లాదునిపై దానవుల ఆయుధములు ఎట్టి ప్రభావమును చూపజాలకపోయెను. భాష్యము. భక్త ప్రహ్లాదుడు భగవత్ చింతనమందే తదేకముగా నెలకొనెను. గోవింద పరిరంభిత అని చెప్పబడినట్లు అతడు సదా ధ్యానమగ్నుడై ఉండి గోవిందునిచే రక్షింపబడెను. తండ్రి ఒడిలో గాని తల్లి ఒడిలో గాని ఉన్నట్టు చిన్నపిల్లవాడు సదా రక్షింపబడినట్లు భక్తుడు అన్ని పరిస్థితులలోనూ భగవానునిచే రక్షింపబడెను. అట్లయినచో రాక్షసులు ప్రహ్లాదునిపై దాడి చేసినప్పుడు గోవిందుడు కూడా ఆ రాక్షసుల దాడికి గురి అయ్యనా? అది అసాధ్యము. దేవదేవుని వధించుటకు, గాయపరచుటకు దానవులు పలుమార్లు యత్నించి ఉండిరి. కానీ దివ్యుడకు అతడు ఎట్టి భౌతిక సాధనముల చేతను గాయపడడు. కనుకనే పరే బ్రహ్మణి అను పదప్రయోగం ఇచ్చట జరిగినది. భగవంతుని శరీరమును తాము కొట్టుచున్నామని రాక్షసులు బాహ్యమునకు తలచినప్పటికీ నిజమునకు ఆ దేవదేవుని వారు చూడజాలరు, తాకజాలరు. దేవదేవుడు ఈ శ్లోకమున అనిర్దేశే అని వర్ణింపబడినాడు. అతడు సర్వవ్యాపి కనుక ఒకానొక చోట ఉన్నవానిగా అతన్ని మనము చూడజాలము. అంతేగాక అతడు అఖిలాత్ముడు, అనగా ఆయుధముతో పాటు సమస్తమునందలి మూలతత్వము అతడే. అట్టి భగవంతుని స్థితిని అవగతము చేసుకొనజాలని వారు మందభాగ్యులు. వారు భగవద్భక్తులను చంపగలమని తలచవచ్చునేమో కాని ఆ ప్రయత్నములన్నీయును నిష్ఫలములే అగును. అటువంటి వారితో ఏ విధముగా వ్యవహరించవలనో దేవదేవునికి చక్కగా తెలియను. 42 చదవమంటారండి? లేదమ్మా, ఆపుదామా. ఇంకెవరున్నారా? సరేనండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరు? హరే కృష్ణ ప్రభుజీ, బాగా చదువుతారు. 42, 43, 44 చదువు. 44 దగ్గర ఆపుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం 42 అండి. ప్రయాసతే పహతే తస్మిన్ దైత్యేంద్ర పరిసంకితః చకార తద్వదోపాయాన్ నిర్బంధేన యుధిష్ఠిర. ప్రయాసే యత్నము, అపహతే విఫలమైనంతట, తస్మిన్ దైత్య ఇంద్ర ఆ దానవేంద్రుడగు హిరణ్యకశిపుడు, పరిసంకిత పిల్లవాడు ఏ విధముగా రక్షింపబడుతున్నాడని తలచుచు మిగుల భీతావహుడై చకార వనరించెను. తద్వద ఉపాయాన్ అతనిని వధించుటకు పలు ఉపాయములను నిర్బంధేన దృఢ నిశ్చయముతో యుధిష్ఠిర, ఓ ధర్మరాజా, భక్త ప్రహ్లాదుని వధించుటకు దానవులు చేసిన యత్నములన్నీయును విఫలమైనంతట దానవేంద్రుడగు హిరణ్యకశిపుడు మిగుల భీతి చెందినవాడై అతనిని వధించుటకు ఇతర ఉపాయములను యోచింపసాగిన. 43-44. దిగ్గజైర్దందస్తూకేంద్రైరభిచార వపాతనైః మాయాభిః సన్నిరోధైశ్చ గరదానైర్భోజనైః హిమవాయవ్నిసలిలైః పర్వతాక్రమణైరపి న సశాక యదా హంతుమ పాపమసురః సుతం చింతాం దీర్ఘతమాం
ప్రాప్తస్య కృత్రం నాభ్యపద్యత. దిగ్గజై తమ పాదముల క్రింద దేనినైనను చూర్ణము చేసేటి శిక్షణను పొందిన ఏనుగులచే, దందసూక ఇంద్రై విషసర్పములచే కరిపించి, అభిచార మంత్ర ప్రయోగము కావించి, అవపాతనై శిఖరాగ్రము నుండి త్రోయించి, మాయాభి మాయలను ప్రయోగించి, రోధై బంధించి చ అంతియేగాక గరదానై విషమునిచ్చి, అభోజనై పస్తులుంచి, హిమ చలి వాయువు అగ్ని చలిలై జలము పర్వత ఆక్రమణై రాళ్ల మధ్య నలిపించి, అపి కూడా నా చసాక సమర్థుడు కాజాలకపోయెను. యదా ఇప్పుడు హంతుం చంపుటకు అపాపం పాపరహితుడైనట్టి వాడగు. అసురుడు హిరణ్యకశిపుడు సుతం తన పుత్రుని చింత దీర్ఘతమాం సుదీర్ఘమగు ప్రాప్త పొందినవాడే తత్కర్తుం దాని నొనరించుట నా అభ్యపద్యత సాధ్యపడక. హిరణ్యకశిపుడు తన పుత్రుని ఏనుగులచే త్రొక్కించినను, ఘోరమగు పన్నగములచే కరిపించినను, వినాశకమరగు మంత్ర ప్రయోగము చేసినను, శిఖరాగ్రము నుండి త్రోయించినను, మాయలను ప్రయోగించినను, విషము పెట్టినను, ఆహారమిడక పస్తులించినను, తీవ్రమగు తెలిగాలి అగ్ని జలము మున్నగు వానిచే బాధించినను, పెద్ద పెద్ద రాళ్లతో మోదినను చెంపజాలకపోయెను. ఆ ప్రకారము పాపరహితుడగు ప్రహ్లాదునికి తాను ఎట్టి హాని చేయజాలకపోవుటను గాంచిన ఆ దానవుడు ఏమి చేయవలెనో తోచక చింతామగ్నుడయ్యను. 45 కూడా చదువుతానండి. ఆపుదాం బాగా. 45 సెక్షన్ నెక్స్ట్ వీక్. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బాలవన్ మాతాజీ చెప్పండి అమ్మా. ఏం లేదు, వేళ మనకి వచ్చిన దాంట్లో నామాపరాధాలకి ప్రాయశ్చిత్తం లేదు, నామజపం తప్ప, మళ్ళీ తిరిగి నామజపం చేయడం తప్ప అని. అది చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్ వచ్చేది ప్రభుజీ వేళ. ఇది నవవిధ భక్తి మార్గాల్లోనూ పాదసేవనం అంటే ఒక్క లక్ష్మీదేవికి లేకపోతే గురు మహారాజుల దగ్గర సేవ చేసుకునే వాళ్ళకి వీళ్ళకే అందుతుందేమో అనుకునేదాన్ని. కానీ పాదసేవనం అంటే ధాములు దర్శించడం అన్న విషయం అంటే మనం ఇది వరకు చదువుకున్నాం కానీ దీన్ని మనం అంత గట్టిగా పట్టుకోలేదేమో నేను అనిపించింది. పాదసేవనం అంటే నేను ఎప్పుడు అలాగే అనుకునేదాన్ని ప్రభుజీ. మనం నామస్మరణ చేస్తాము, వింటాము, శ్రవణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, తర్వాత స్మరణ వీటన్నిటికీ ఇస్తాం, కానీ పాదసేవనం మనకి ఎట్లా కుదురుతుంది? గురువులను ఆశ్రయించి దగ్గరలో ఉండేవాళ్ళు చేసుకోగలుగుతారు, కానీ మనకు అవకాశం ఉండదు కదా అనుకునేదాన్ని. చాలా మంచి మంచి పాయింట్స్ వచ్చాయి ప్రభుజీ ఈవేళ. అంటే మనం చాలా బుర్రలో నోట్ చేసుకోదగ్గవి ఇవన్నీ. మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ ఈ ఈ భాష్యాలు మాత్రం మళ్ళీ చదవాలి ప్రభుజీ. ఎందుకంటే ఇండివిజువల్ గా చదువుకుని మళ్ళీ మళ్ళీ నోట్ చేసుకుంటుంటే గాని నోట్ అవ్వటల్లా. మనం చేస్తున్నాం గాని అర్చనలో ఎన్ని తప్పులు చేస్తున్నాము. అర్చనలో తప్పులు చదువుతుంటే భయం వేస్తుంది యాక్చువల్ గా. అది ఎన్ని పైగా వరాహ పురాణంలోంచి దీంట్లోంచి తీసివ్వనివి మన దాంట్లో వచ్చినవే చాలా వచ్చేసాయి. ఎన్ని అపరాధాలు జరుగుతున్నాయో అన్ని కృష్ణుడికే వదిలేసుకోవడం అంటే మనం చేయగలిగినంత చేస్తున్నాం అనుకోవడమే. కొంచెం సదాచారంతో చేస్తున్నాం లేదా అదొక్కటే చూసుకుంటున్నాం అంతే ప్రభుజీ. ఇక్కడ తాపుదామా? సింహార్త ఎవరు పాడుతున్నారు? నేను పాడతాను ప్రభుజీ. పాడండి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశిపో రక్షః శిలటంకానఖాలయే
इतो नरसिंहो परतो नरसिंहो यतो यतो यामि ततो नरसिंहो बहिर्नरसिंहो हृदये नरसिंहो नरसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरे नाखाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवद्रुता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नेतै गौर हरि बोल हरि बोल हरि बोल नेतै गौर हरि बोल जय नरसिंहदेव की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी థ్యాంక్ యూ అమ్మా హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ హరే ప్రభుజీ థ్యాంక్ యూ అమ్మా హరే కృష్ణ ప్రభు థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ ప్రభు థ్యాంక్ యూ ఆపుతున్నానమ్మా హరే కృష్ణ ప్రభుజీ.